మనకు ఆయిల్ లేదంటూ గ్యాస్ లేదంటూ ఇమీడియట్లీ మటుకు పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. కానీ మనం అనుకున్నాము మనం ఎఫెక్ట్ కామనేసి, కానీ అసలు ఈ యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరి మధ్య నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు. ప్రశ్న ఇప్పుడు అడుక్కోవాల్సిన ప్రశ్న ఏంటిదంటే, ఈ వార్ అవసరమా? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అది డిస్ట్రాయ్ చేయాలనేసి రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక పెద్ద కన్సర్న్ ఏముండే అంటే, ఇంకొక విధంగా చూస్తే ఆ లీడర్లే టార్గెట్ అనుకున్నప్పుడు ఆ టార్గెట్ అయిపోయింది. మరి ఈరోజు 6th డే కదా, ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఎవరు రైట్ ఎవరు రాంగ్ ఇవన్నీ మనము ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. కానీ అక్కడ ఒక 160 స్కూల్ చిల్డ్రన్ చనిపోయినారు కదా మహేష్, స్కూల్ చిల్డ్రన్ చనిపోయినారు. దానికి ఆన్సర్ ఏమున్నది? వార్ స్టార్ట్ చేసినాక ఒక గోల్ రీచ్ అయినాక ఇప్పటి వరకు ఎట్లా కంటిన్యూ అవుతుంది? అది మరి మిస్కాల్కులేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ యుఎస్ఆ. దిస్ మైట్ బి బిట్ కాంట్రవర్షియల్, కానీ అడుగుతున్నాను, యూ మే చూస్ నాట్ టు ఆన్సర్ ఆల్సో. ఎందుకు ఆన్సర్ చేయము? ఇట్ ఈస్ క్వైట్ అన్ ఆబ్వియస్ థింగ్. మా వాళ్ళకి ఒక్కరికి ఏమన్నా అయినా నేను దిగుతాను అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చెప్పేసి అంటారు. అవును, కానీ ఇప్పుడు ఆయన ఎందుకు మధ్యలో తీస్తున్నావు నువ్వు మహేష్? పోనీరా. ఈ గెలుపు అన్నది మేము గెలిచినాము అనేది డిక్లేర్ చేసుకోవాలనుకుంటే ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ డిక్లేర్? హిట్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం, నేను మీ మహేష్. తెలుసు, సోషల్ మీడియా ఓపెన్ చేసినా లేకపోతే ఏ టీవీ ఛానల్ పెట్టినా బయట జరుగుతున్న యుద్ధం గురించి. అదే మనమైతే హ్యాపీగా హోలీ సెలబ్రేట్ చేసుకున్నాం, కానీ ప్రపంచ దేశాలు ఒకరి మీద ఒకరు దివాళీ బాంబులు వేసుకుంటూ దివాళీ సెలబ్రేట్ చేసుకుంటుందని చెప్పేసి మనకు తెలుసు. అయితే ఈ యుద్ధాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? సెక్యులర్ కంట్రీ అయిన ఒక ఇండియాలో ఎందుకు ఒక ఇరానియన్ లీడర్ చనిపోతే ఇక్కడ ఎందుకు సంతాపం తెలుపుతున్నారు, ఎందుకు విషాదం వ్యక్తం చేస్తున్నారు? అసలు ఇదంతా ఎక్కడ మొదలైంది, దీని తుది ఏంటి, దీని మొదలేంటి, అసలు ఇది ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది? యుద్ధం అనగానే ప్రాణ నష్టం ఎంత ఉంటుంది, ఆర్థిక నష్టం ఎంత ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఈ క్యాలిక్యులేషన్స్ అన్నిటికీ ఇంకో క్లియర్ పిక్చర్ ఇవ్వడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, 38 సంవత్సరాలుగా జర్నలిజం విభాగంలో ఉండి ముఖ్యంగా అందులోనూ డిఫెన్స్ని కవర్ చేసిన సీనియర్ జర్నలిస్ట్ శ్రీ సుశీల్ రావు గారు మనతో ఉన్నారు. ఇప్పటి వరకు మనం పార్ట్ 1 పార్ట్ 2 లాగా మనం ఈ యుద్ధానికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకున్నాం. ఇంకా క్లియర్ పిక్చర్ కోసం, ఇంకా డెప్త్ కోసం, ఇంకొక బెటర్ అనాలిసిస్ కోసం మనం ఈరోజు ఈ డిస్కషన్ని చేయబోతున్నాం విత్ శ్రీ సుశీల్ రావు గారితో. సార్, హిట్ టీవీ స్టూడియోకి వచ్చినందుకు నమస్కారం. థ్యాంక్ యూ మహేష్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ షో. బిగ్ ఫ్యాన్ సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్. అయ్యో, అంత పెద్ద మాట అంటున్నారు మహేష్. నిజంగా సార్, నిజంగా బిగ్ ఫ్యాన్. హిట్ టీవీలో నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్స్ మహేష్. అండ్ ఎస్పెషలీ ఈ టాపిక్ గురించి మాట్లాడడానికి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ మనకు అందరికీ కరెక్ట్గా తెలవడానికి. సార్, మామూలుగా మీతో కూర్చుంటే గంటలు అంటారు కదా సార్, అది రోజులు నెలలు గడిచిపోతుంది. ఎందుకంటే 38 years ఆఫ్ ఎక్స్పర్టీస్ని చెప్పుకుంటూ పోతే ఎన్నో స్టోరీస్ ఉంటాయి, అందులో మళ్ళీ ఎన్నో పర్స్పెక్టివ్స్ ఉంటాయి, ఎన్నో కోణాలు ఉంటాయి. అవన్నీ మళ్ళీ అర్థం చేసుకోవడానికి మళ్ళీ ఇంకో 6 నెలలు పడుతుందేమో. సో ఏమంటారు, ఒక తేనె తిట్టు నుంచి మొత్తం తేనె ఒకేసారి తాగేయడం కష్టం కాబట్టి అట్లీస్ట్ బట్ ఐ టేక్ అ స్మాల్ చంక్ ఫ్రమ్ యువర్ నాలెడ్జ్. అండ్ అది కూడా ప్రజెంట్ జరుగుతున్న కరెంట్ ఇష్యూ గురించే. మీతో మాట్లాడితే పువ్వులు, కవిత్వం, సాహిత్యం, లేకపోతే జర్నలిజం వీటి గురించి మాట్లాడితే బాగుండు అనుకున్నాను, కానీ యుద్ధం గురించి మాట్లాడాల్సి వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫార్చునేట్లీ మీరు అదే రంగంలో 38 yearsగా మీరు దాన్ని కవర్ చేశారు కాబట్టి, ఇన్ఫ్యాక్ట్ సో దీన్ని అటువైపు మార్చి మాకు ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఐమ్ వెరీ హ్యాపీ సార్, ఐమ్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ ఇన్ అవర్ స్టూడియో. నేను కూడా దీని గురించి మాట్లాడడానికి ఎందుకంత ఓపెన్ అంటే సార్ మహేష్, 1988 నుంచి నేను కొన్ని పేపర్లలో పనిచేసినాను. ఇప్పుడు 2026 మొన్న January 31st రిటైర్ అయినాను ఆఫ్టర్ 38 years ఆఫ్ సర్వీస్. ఇక ఆల్ త్రూ కూడా నేను డిఫెన్స్ కవర్ చేసినాను. మన డిఫెన్స్ సైంటిస్ట్ తోటి ఇంటరాక్ట్ అయినాను, ఇంటర్వ్యూస్ చేసినాను, లైవ్గా చూసినాను ఇవన్నీ. కాబట్టి దగ్గరగా చూసారు కూడా. సో ఇవన్నీ కొద్దిగా తెలుసు. అండ్ తెలుసు అని ఎందుకు అంటున్నా అంటే, వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేసిండ్రు. వాళ్ళు ఇంట్రెస్ట్ తీసుకొని నాకు ఎక్స్ప్లెయిన్ చేయకపోతే నాకు ఉన్న వాట్ ఎవర్ నాలెడ్జ్ అంత ఉండకపోతుండే. సో క్రెడిట్ వాళ్ళకు నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఆల్ డిఫెన్స్ సైంటిస్ట్స్. వాళ్ళు మిమ్మల్ని ఎంత నమ్మకపోతే మిమ్మల్ని ఒక మీడియంగా
బయట మేము చెప్పేది ఈయన త్రూ చెప్తే ఇంకా బాగుంటుందని చెప్పేసి వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు చూడండి సార్. సో వాళ్ళు మీరు ఏదో చూడకపోతే వాళ్ళు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోకపోతుండే కదా సార్. సో యూనో మీడియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ నేను అంటాను. ఇప్పుడు మనం భాష మాట్లాడడం కానీ సార్ మాకు ఒక మీడియం కావాలి కాబట్టి. సో అందుకే ఈరోజు నాకు చాలా విషయాలు తెలుస్తున్నాయి. అంటే ఈ ప్రాసెస్లోనే నేను అక్కడ ఇక్కడ తెలుసుకొని చాలా విషయాలు యుద్ధం గురించి కొన్నో గొప్ప నాకు తెలిసింది. ఇంత జరుగుతుందో నాకు తెలియకుండా జియో పాలిటిక్స్లో అని. ఈరోజు దానికి ఒక క్లారిటీ, ఇంకా ఒక నెక్స్ట్ లేయర్ క్లారిటీ యాడ్ అవుతుందని నేను చాలా నేను నమ్మకంగానే ఉన్నాను సార్. నేను ఒక లేమ్ మెన్ అనుకుందాం సార్. నేను పొద్దున్నే లేచి నా పని నేను చేసుకునే 9 to 6 జాబ్ చేసుకునే ఒక లేమ్ మెన్, ట్యాక్సులు కడుతూ సండే వస్తే ఏదో అబ్బా నాకు ఒక సండే వచ్చింది అనుకునేవాడిని. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటేసే ఒక నార్మల్ పౌరుడిని, కామన్ మ్యాన్ అనుకుందాం సార్. నాకు ఈ యుద్ధం, ఈ ప్రజెంట్ జరుగుతున్న యుద్ధం, డిస్పైట్ మనం డైరెక్ట్గా ఇందులో ఇన్వాల్వ్ అవ్వకున్నా కూడా ఇది నా మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది, అట్ ది సేమ్ టైం అసలు ప్రతి ఒక్కదానికి తుది మొదలు ఉన్నట్టు ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయింది సార్? నీ గురించి నువ్వు చెప్పినావు మహేష్. అయితే నేను కూడా అట్లనే అనుకుంటున్నాను. ఓకే, ఏదో ఇన్నేళ్ళు పని చేసినంత మాత్రాన, కొన్ని విషయాలు తెలిసినంత మాత్రాన ఇప్పుడు ఎక్స్పర్ట్ అని నేను అనుకుంటలేను. ఎందుకంటే ఈ యుద్ధంలో ఇరాన్, ఇరాక్, యుఎస్ వార్లో అది ప్రతి అవర్ డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి. అవన్నీ కూడా మనం ఫాలో కావాలా, దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకోవాలా, ఇది ఎందుకు జరుగుతుంది అనేసి. సో నాకు కూడా ప్రతి మినిట్, ప్రతి అవర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సే అండ్ గెయినింగ్ నాలెడ్జే. ఆ నాలెడ్జ్ ఏం గెయిన్ చేసినో మనము డిస్కషన్లో నేను పంచుకుంటాను అంతే. అసలు ఎందుకు జరుగుతుంది అనేసి మాట్లాడుకుందామా మహేష్ ఫస్ట్? అండ్ మీరు దానికన్నా ముందు ఇంకొకటి కూడా అడిగినారు. ఫస్ట్ ప్రశ్న, ఫస్ట్ ఆన్సర్ అదే చెప్దాము. ఇది మనకి ఎట్లా ఎఫెక్ట్ కాబోతుంది అనేసి. ఎందుకంటే ఒక 6 రోజులకి వెళ్ళి February 28th వెళ్ళి వార్ మొదలైంది. ఈరోజు 6th డే. చాలా మందికి తెలిసిన విషయమే. అయితే మనకి ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అన్నది అది చాలా ఇంపార్టెంట్. ఎక్కడో ఏదో జరుగుతుందంటే ఇప్పుడు నాకు ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అనేసి. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇమీడియట్లీ మనకు ఏమీ ఎఫెక్ట్ కాదు. ఎందుకు ఎఫెక్ట్ కాదంటే ఏ కంట్రీ అయినా ఒక 15 days, ఎస్పెషలీ మనం పెట్రోల్ గురించి మాట్లాడుకుంటున్నాం. పెట్రోల్, గ్యాస్ మనకు గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి వస్తుంది. ఓకే, గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే చాలా కేర్ఫుల్గా ఉండి ఆ రిజర్వ్స్ పెట్టుకొని ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ప్యానిక్ కాకుండా కొన్ని ప్లాన్స్ చేస్తుంటుంది. ఓకే, మనకు వచ్చే సప్లైస్ కొద్ది మటుకు ఇరాన్కి వెళ్ళి కూడా వస్తుంది, అది ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా కాకుండా మనకు ఇండియా రష్యా మీద చాలా డిపెండ్ అయి ఉంటుంది. అక్కడికి వెళ్ళి కూడా సప్లైస్ వస్తుంటాయి, వేరే గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి కూడా వస్తుంటాయి. కానీ ఇప్పుడు ఆ స్ట్రేట్ ఆఫ్ హోర్మూజ్ ఉన్నది కదా, అక్కడ ఇరాన్ కొంచెము బ్లాక్ చేస్తున్నది. దాంతో మనకు తప్పకుండా ఎఫెక్ట్ అవుతుంది. వరల్డ్కి ఎట్లా ఎఫెక్ట్ అవుతుందో మనకు కూడా ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఇమీడియట్లీ అయితే పరేషాన్ కావాల్సిన విషయం కాదు ఇది. అది మనకు గవర్నమెంట్ చెప్తుంది అండ్ మనం ఆ రిజర్వ్స్ చూస్తుంటే అది కూడా తెలుస్తుంది. సో పానిక్ బయింగ్ అంటూ, లేకపోతే మనకు ఆయిల్ లేదంటూ, గ్యాస్ లేదంటూ ఇమ్మీడియట్లీ మటుకు పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. కానీ దేని గురించి పరేషాన్ కావాలా మనం అనేసి కదా, అది ప్రశ్న నీది ఉన్నది. కొన్ని ఇండైరెక్ట్గా మనం ఎఫెక్ట్ అయితేనే ఉన్నాము, చూస్తూనే ఉన్నాము. మన వాళ్ళు చాలామంది గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు, రాలేకపోతున్నారు. ఈ వార్ సిచ్యువేషన్లో అంతే, ఇంకా జస్ట్ లైక్ వేరే వాళ్ళు ఎట్లా ఎఫెక్ట్ అయినారో మన వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. అండ్ ప్రతి సిచ్యువేషన్లో కూడా మన గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని మన వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటుంది. ఎందుకు నిన్న మొన్న మహేష్ యూకే ఫ్లైటే ఒకటి, ఫ్లైట్ ఇట్ డింట్ టేక్ ఆఫ్, అంత ప్లాన్ చేసినా కానీ ఫ్రమ్ ద వార్ జోన్. సో అట్లాంటివి కూడా అవుతుంటుంది. అయినా కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విల్ యాక్ట్, అదొకటి. థర్డ్ పాయింట్ ఇక్కడ ఏం వచ్చేసిందంటే, మనం అనుకున్నాము మనం ఎఫెక్ట్ కామనేసి, కానీ 2 Indians సీఫేరర్స్, సేలర్స్ చనిపోయినారు. ఎందుకంటే మన వాళ్ళు చాలామంది, అట్లీస్ట్ 20,000 Indians డిఫరెంట్ షిప్స్ మీద ఉన్నారు. ఒక షిప్ మీద అటాక్ జరిగింది, 2 Indians చనిపోయినారు. సో మనం ఇప్పుడు ఎఫెక్ట్ అయినట్టే. అండ్ చాలామంది సీఫేరర్స్ కూడా ఎఫెక్ట్ అయినట్టే, బికాస్ మనమందరము ఆ ట్రాన్స్పోర్ట్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షిప్స్లో ఉంటారు మన వాళ్ళు. అవి ఎక్కడెక్కడ ఆగిపోతున్నాయి, ముందుకు పోతలేవు, అండ్ దే ఆర్ స్టక్. అండ్ ఆ డేంజర్ ఒకటి ఉంటుంది సీలో. సో వాళ్ళకు ఎఫెక్ట్ అవుతుంది. సో ప్రస్తుతం మటుకు ఎఫెక్ట్ అంటే మెయిన్లీ ఆ సీఫేరర్స్కు 2 చనిపోయినారు ఆ బాంబ్ అటాక్లో. అండ్ మన వాళ్ళంతా కూడా
దే ఆర్ స్టక్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్, వాళ్ళని ఇక్కడికి తీసుకురావాలా, అది కొంచెం టైం పడుతుంది. అండ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్ అంటావా, కొద్దిగా టైం పడుతుంది మనకు నిజంగా ఎఫెక్ట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి. సో ఆ ప్రశ్నకు ఆ ఆన్సర్ కొంచెం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. నిజంగానే మనం యాక్టివ్గా వెన్ ఇట్ కమ్స్ టు ఆయిల్, ముఖ్యంగా ఆయిల్ విషయంలో అయితే ఫార్చునేట్లీ మన దగ్గర రిజర్వ్స్ ఉన్నాయి. నేను విన్నది ఏంటంటే, నేను చదివిన సోర్సెస్ ప్రకారం ఏంటంటే, అవసరమైతే మనం ఇంకో కంట్రీకి అప్పివ్వగలిగేంత రిసోర్సెస్ మన దగ్గర ఉన్నాయి. మీరు అనవసరంగా ప్యానిక్ బయింగ్, కిలోమీటర్ లైన్లో నిలబడి మీరు ముందుగానే 1000 లీటర్లు ట్యాంకులు తీసుకొచ్చి నింపించుకోవాల్సిన అవసరం లేదు అని అయితే అంటున్నారు. నైస్ సార్. అసలు ఈ యుద్ధం యుద్ధం అనేది నన్ను అడిగితే అదొక స్టేజ్ సార్. దానికన్నా ముందు చర్చ ఉంటుంది, దానికన్నా ముందు ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, దానికన్నా ముందు ఒక ప్రశ్న ఉంటుంది, దానికన్నా ముందు డిఫరెన్సెస్ ఉంటాయి. సో తుది మొదలు అన్నట్టు అసలు ఈ యుద్ధం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎందుకు స్టార్ట్ అయింది, ఎవరి మధ్య నుంచి స్టార్ట్ అయింది అనుకోవచ్చు? నువ్వు అడిగే ప్రశ్నకు నేను ఇంకొక వేరే ప్రశ్నకు ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను మహేష్. ఎందుకంటే 6 రోజులైంది ఈ వార్ స్టార్ట్ అయ్యి. అవును సార్. ప్రశ్న ఇప్పుడు అడుక్కోవాల్సిన ప్రశ్న ఏంటిదంటే, ఈ వార్ అవసరమా? చాలా మంచి ప్రశ్న సార్. ఓకే, 6 రోజులు అవుతుంది, ఈ వార్ కంటిన్యూ కావడం అవసరమా? ఇంతమంది చనిపోవడం అవసరమా? ఇంత మనీ వేస్ట్ కావడం అవసరమా? ప్రాణ నష్టం, అవసరమా అనేసి ఈ ప్రశ్నకే మనకు ఆన్సర్ కావాలి. ఆల్ రైట్, ఎందుకు స్టార్ట్ అయిందనేసి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము తెలియని వాళ్ళకు, లేకపోతే ఇంకా కొంచెము ఇన్సైట్ వచ్చింది కాబట్టి మనకు తెలుస్తుంది ఎందుకు స్టార్ట్ అయింది అనేసి. బట్ ఈ ప్రశ్న ఫస్ట్ నేను ఆన్సర్ చేయాలనుకుంటున్నా మహేష్, అవసరమా అనేసి. ఎందుకంటే మనకు జూన్ లాస్ట్ ఇయర్ 2025 ఇజ్రాయెల్ అటాక్డ్ ఇరాన్, అమెరికా అటాక్డ్ ఇరాన్. ఎందుకు? వాళ్ళ దగ్గర న్యూక్లియర్ ఫెసిలిటీస్ని అది డిస్ట్రాయ్ చేయాలనేసి. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఒక పెద్ద కన్సర్న్ ఏముండే అంటే, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ డెవలప్ చేయకూడదు అనేసి. ఓకే సరే, అంతకన్నా ముందు కొన్ని అటెంప్ట్స్ అయినాయి స్టాప్ చేయడానికి. కానీ ఇప్పుడు దట్ మీన్స్ లాస్ట్ ఇయర్ జూన్లో ఇక ఇరాన్ ఆల్మోస్ట్ ఆ న్యూక్లియర్ వెపన్ తయారు చేసే పరిస్థితికి వచ్చిందనేసి కొట్టినారు, దాన్ని డిస్ట్రాయ్ చేసిండ్రు. 60% వరకు వచ్చిందని డిస్ట్రాయ్ చేసినామని కూడా చెప్పిండ్రు. మరి జూన్లో అది అయినప్పుడు ఈరోజు ఫిబ్రవరి 28 రోజు మళ్ళీ ఇంకొక అటాక్ జరిగింది. ఓకే, సో ఆ న్యూక్లియర్ ప్రాబ్లం అనేది అప్పుడు రీజన్ అయితే ఇప్పుడు ఏం రీజన్? సరే, ఇప్పుడు ఇంకొక రీజన్ తోటి వాళ్ళు ఇరానియన్ సుప్రీం లీడర్ను టార్గెట్ చేసిండ్రు, అయోతోలను, అండ్ ఇంకొక 40 మందిని టార్గెట్ చేసిండ్రు. దే వర్ కిల్డ్. ఇంకొక విధంగా చూస్తే ఆ లీడర్లే టార్గెట్ అనుకున్నప్పుడు ఆ టార్గెట్ అయిపోయింది. మరి ఈరోజు 6th డే కదా, ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఇప్పటికి ఆపేయాలి కదా అసలు. ఇప్పుడు రీజన్ ఏంటిది? మనం ఇక్కడ ఏ కంట్రీ కరెక్ట్, ఏ కంట్రీ తప్పు, ఎవరు రైట్, ఎవరు రాంగ్, ఇవన్నీ మనము ఆలోచించాల్సిన అవసరం లేదు ఇప్పుడు. ఇది అవసరమా అనేసి. ద సేమ్ డే 28th ఫిబ్రవరికి ఆ మిలిటరీ ఇన్స్టలేషన్స్ అటాక్ చేసిండ్రు యుఎస్ అండ్ ఇజ్రాయెల్. కానీ అక్కడ ఒక 160 స్కూల్ చిల్డ్రన్ చనిపోయినారు కదా మహేష్. అవును సార్, స్కూల్ చిల్డ్రన్ చనిపోయినారు. దానికి ఆన్సర్ ఏమున్నది? సరే, ఆన్సర్ కొరకు వెతుకుతున్నారు కొంతమంది, దాని గురించి ప్రశ్నిస్తున్నారు కదా. ఆన్సర్ ఏం దొరుకుతుందంటే, అది మేము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అనేసి. అందులో ఇన్వెస్టిగేట్ చేయనీకి ఏమున్నది? ప్రాణ నష్టం జరిగిన తర్వాత నువ్వు కొట్టినావు కదా. ఒక ఇంటర్ప్రిటేషన్ ఏంటిదంటే, యుఎస్ వాళ్ళు ఇస్తున్న ఇంటర్ప్రిటేషన్ ఏంటిదంటే, అది ఎట్లయిందో మేము కనుక్కుంటున్నాం అనేసి. బట్ అనదర్ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, అక్కడ ఒక మిలిటరీ ఇన్స్టలేషన్ ఉండేనట. ఓకే, మళ్ళీ అక్కడే స్కూల్ ఉందట. ఏదైనా కానీ మళ్ళీ ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ చెక్ చేసుకొని ఆ ఇన్స్టలేషన్ అటాక్ చేస్తారో అది దట్ ఈస్ దేర్ ప్రెరాగేటివ్ అండ్ మిలిటరీ స్ట్రాటజీ. కానీ 160 మంది పిల్లలు చనిపోయినారు అక్కడ. ఏం తెలియని, సంబంధం లేని ఇండియన్ సేలర్స్ చనిపోయినారు, అమాంగ్ అదర్స్ హూ వర్ కిల్డ్. నిన్న మొన్న ఇంకొక ఇన్సిడెంట్, ఇండియన్ ఓషన్లోకి వెళ్ళి ఆ ఇంటర్నేషనల్ వాటర్స్లో 80 సీఫేరర్స్ ఆఫ్ ఇరాన్ చనిపోయినారు, వాళ్ళని అటాక్ చేసినారు. అంటే ఎంతమంది చనిపోతున్నారో చూడండి. అండ్ రీజన్ ఏంటిది, ఎందుకు కంటిన్యూ అవుతుంది? వై ఇస్ ద వార్ నాట్ ఎండింగ్? ఇది చాలా మిస్టీరియస్ అనిపిస్తున్నది మహేష్ నాకు. నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నాను చెప్పే ముందు సార్, ప్రతి కంట్రీ
ఇప్పుడు మనం వీఆర్ సూపర్ నేషన్ విత్ న్యూక్లియర్ పవర్. మన దగ్గర ఉంది, నార్త్ కొరియా దగ్గర ఉన్నాయి, రష్యా దగ్గర ఉన్నాయి, అమెరికా దగ్గర ఉన్నాయి, ఇంకా చాలా కంట్రీస్ దగ్గర ఉన్నాయి. సో అలాగే ఇరాన్ కూడా కదా. సో మేము ఒక సూపర్ నేషన్గా ఎదుగుతున్న ప్రాసెస్లో మీరు నన్ను ఎందుకు ఆపుతున్నారు అనే క్వశ్చన్ వాళ్ళు వేశారు కదా సార్. వాళ్ళని ఆపడానికి అసలు అథారిటీ ఎవరికి ఉంది? అదొకటి. నేనేమనుకుంటున్నానంటే ఇంకా ఎందుకు ఇది కంటిన్యూ అవుతుంది అంటే 2 కారణాలను నేను అనుకుంటున్నాను సార్. ఎందుకంటే ట్రంప్ అనే వ్యక్తి ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, అసలు ఎందుకు ఏం చేస్తాడో తెలియదు. మామూలుగా 25,000 రూపాయల డ్రోన్కి 1 మిలియన్ యాంటీ డ్రోన్ని యూజ్ చేసి మరి యుద్ధం కోసం పెట్టిన బడ్జెట్ని 3 ట్రిలియన్ల వరకు ఖర్చు చేసేసిండు అది కూడా. సో అతను ఏం చేస్తున్నాడు, ఒక్కొక్క ఐడియా లేకుండా ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేస్తున్నాడు ఒకటి ఉంది. ఇంకోటి టు ఇరాడికేట్ ఇరాన్ ఫ్రమ్ మ్యాప్ అని నా ఉద్దేశం, నేను అనుకుంటున్నాను. నేను ఇప్పటివరకు అనలైజ్ చేసింది ఎంతవరకు నిజం మీరు చెప్పండి. యా కరెక్ట్. ఒక పాయింట్ ఏం రేజ్ చేసిండ్రంటే మీరు, వెన్ ఇన్ని కంట్రీస్ న్యూక్లియర్ పవర్స్ అయినప్పుడు ఇరాన్ కూడా ఎందుకు కాకూడదు అనేసి. నిజంగానే కాకూడదు కూడా. ఎందుకంటే న్యూక్లియర్ పవర్ కావాలంటే రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఉండాలి. కరెక్ట్ సార్. ఇండియా న్యూక్లియర్ పవర్ అయింది, బట్ ఇండియా ఈజ్ అ రెస్పాన్సిబుల్ కంట్రీ. అవును సార్. ఓకే, ఇండియా కొన్ని సూపర్ పవర్స్ అందరు కూడా లైక్ యూకే, యుఎస్, ఫ్రాన్స్, చైనా, రష్యా, వీళ్ళందరూ ఒక స్టేజ్లో న్యూక్లియర్ పవర్ అయిపోయినరు. వాళ్ళని ఎవరు ఆపలేకపోయినరు. ఇక సిచ్యువేషన్ ఎట్లా మారిందంటే వేరేళ్ళకి కూడా దే వాంట్ టు బికమ్ అ న్యూక్లియర్ పవర్ అన్నట్టు. పక్కింట్లో కారు ఉంది, మనం కూడా కారు కొనుక్కుందాం అంటే అయిపోయింది సార్. అయిపోయింది. అయితే డెవలప్మెంట్స్ ఎంత కాడికి వచ్చినాయి అంటే అవి ఈ కంట్రీస్ కూడా రియలైజ్ చేసిండ్రు. అరే అందరూ న్యూక్లియర్ పవర్ అయితే అండ్ రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఉండకపోవచ్చు, కాబట్టి దే స్టార్టెడ్ వాట్ ఈస్ కాల్డ్, మీరు వినిండొచ్చి టర్మ్, న్యూక్లియర్ ప్రాలిఫరేషన్ ట్రీటీ, ఎన్పిటి. అన్ని కంట్రీస్ సైన్ చేసిండ్రు. ఓకే, మేము న్యూక్లియర్ పవర్ కాము, మేము అంత కాడికి తీసుకురాము. బట్ దానికి ఏంటంటే న్యూక్లియర్ ఎనర్జీ ఉంటుంది, అది అన్ని కంట్రీస్ యూజ్ చేసుకోవచ్చు. వార్ రిలేటెడ్ కాదు అది. దానికి సూపర్ పవర్స్ హెల్ప్ చేస్తామన్నట్టు చెప్పిండ్రు. దాన్ని కొన్ని కంట్రీస్ సైన్ చేయలేదు. ఇండియా సైన్ చేయలేదు. ఓకే, ఇండియా సైన్ చేయలేదు. ఎందుకు? ఇజ్రాయెల్ కూడా సైన్ చేయలేదు. అట్లా కొన్ని కంట్రీస్ సైన్ చేయలేదు. పాకిస్తాన్ కూడా సైన్ చేయలేదు. దెన్ అదే పీస్ఫుల్ మెథడ్స్ అన్నట్టు వెళ్ళిండ్రు ఇండియా. బట్ ఇండియాకు ఆ కేపబిలిటీ ఉన్నది, న్యూక్లియర్ కేపబిలిటీ ఉన్నది. అండ్ ద వరల్డ్ ఆల్సో, వరల్డ్ ట్రస్ట్ ఉన్నది. ఇండియా విల్ నాట్ యూజ్ ఇది ఖాళీ డెటరెన్స్ కొరకే అనేసి. ఇరాన్కి వచ్చేసరికి ఎందుకు, ఇట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. మీరు అడిగిన ప్రశ్న ఎందుకు మమ్మల్ని ఆపాలా అనేసి. ఎందుకంటే రైట్ ఫ్రమ్ 1979 ఇరాన్ దగ్గర ఒకటే స్లోగన్ ఉన్నది. ఏమంటే డెత్ టు అమెరికా, డెత్ టు ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ను ప్లానెట్కి వెళ్ళి వైప్అవుట్ చేసేస్తాము. వీ విల్ ఫైట్ అగేన్స్ట్ అమెరికా. సో ఈ న్యూక్లియర్ పవర్ అయిన ఇరాన్ అయితే ఈ 2 కంట్రీస్కు ఇట్స్ అ థ్రెట్ కదా. అందుకొరకని ఈ 2 కంట్రీస్ ఇనిషియేటివ్ తీసుకొని దాన్ని ఆపనికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే డైరెక్ట్ థ్రెట్ కాబట్టి. అవును సార్. ఎందుకు వీళ్ళకి ఎందుకు థ్రెట్ అయ్యారు సార్? ఇజ్రాయెల్ అండ్ అమెరికాని ఎందుకు వీళ్ళకి థ్రెట్ అయ్యారు? మతపరమైన ఇష్యూసా లేకపోతే సైద్ధాంతిక? యాక్చువల్లీ అవి చాలా ఈజీ డెవలప్మెంట్స్ టు అండర్స్టాండ్. 1970 నేను ఈ పాయింట్ చెప్పాలా తప్పకుండా. ఇప్పుడు మనకు చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అంటే ఇజ్రాయెల్ అండ్ ఇరాన్ ఎప్పటికెళ్ళి ఎన్మిటీ ఉన్నదో అనేసి. నువ్వు కొంచెం హిస్టరీలోకి వెళ్ళిపోతే ఇప్పుడు ఇజ్రాయెల్ అనే కంట్రీ, ఇప్పుడు ఇజ్రాయెల్ అనే కంట్రీ, అప్పుడు ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ ఈ లార్జర్ పర్షియన్ ఎంపైర్. ఆ పర్షియన్ ఎంపైర్ టైంలో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ ఇన్ హిస్టరీ, ప్లీజ్ వాళ్ళు పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ వీళ్ళకి హెల్ప్ చేసినారు కూడా ఆ ఎంపైర్లో. ఎందుకంటే అప్పటికే ఇజ్రాయెల్ వాజ్ కాంకర్డ్ బై ఇంకొక పీపుల్ అండ్ దెన్ బాబిలోనియన్ వాళ్ళు, దెన్ దట్ కేమ్ అండర్ పర్షియన్ ఎంపైర్. వీళ్ళు ఏం చేశారంటే అప్పటికి ఆ పర్షియన్ ఎంపైర్లో ఇజ్రాయెల్కు హెల్ప్ చేసుకున్నారు యాజ్ అ పీపుల్, యాజ్ అ నేషన్. సో కొంచెం మంచి సంబంధమే ఉండే. ఐమ్ టాకింగ్ అబౌట్ హిస్టరీ. ఆ హిస్టరీలో పోయినాక ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నీకు 1979 చాలా పెద్ద ఇష్యూ అయింది ఇరాన్లో. ఇరాన్లో
అప్పటికి షా వాజ్ రూలింగ్. ఇక షా ఎట్లుండే అంటే ఒక పప్పెట్ ఆఫ్ యుఎస్. అమెరికా ఎట్లా చెప్తే ఆయన అట్లా చేయాలంతే. ప్రాక్సీ. అప్పుడు ఇరానియన్ రెవల్యూషన్ వచ్చింది అండ్ షాను తీసేసిండ్రు. అయోతుల్లా ఖొమేని, ఇప్పుడు ఖామేని మొన్న చనిపోయింది కదా, ఆయనకన్నా ముందు ఖొమేని ఉండే. ఆయన ఇక ఒక సుప్రీం లీడర్ అయి వాళ్ళు రూల్ చేసింది. అప్పటికెళ్ళి కూడా వాళ్ళకు అమెరికాకు పడలేదు. అదే 79 నుంచి అమెరికాకు ఇజ్రాయెల్కు పడకుండా అయిపోయింది. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే 1948లో ఇజ్రాయెల్ ఫామ్ అయినప్పుడు ఇరాన్ సపోర్ట్ చేసినారు ఇజ్రాయెల్ యాజ్ అ సెపరేట్ నేషన్. సో ఒకప్పుడు మిత్రదేశం, అవును, ఇప్పుడు శత్రు దేశాలు. ఎస్. సో ఆ ఎన్మిటీ కూడా ఎందుకు కంటిన్యూ అవుతుందంటే వీళ్ళకేం భయము, అతను న్యూక్లియర్ పవర్ అయితే ఇరాన్ మమ్మల్ని డిస్ట్రాయ్ చేస్తాడు. ఇరాన్ హ్యూజ్ కంట్రీ కదండి, ఇజ్రాయెల్ ఇస్ అ స్మాల్ కంట్రీ. కానీ స్మాల్ బిగ్ కాదు ఇక్కడ సమస్య, హూ ఇస్ స్ట్రాంగర్, ఏ టైంలో నీ స్ట్రెంగ్త్ ఎట్లా చూపెట్టుకుంటున్నావు అనేసి. సో ఒకప్పుడు మిత్ర దేశాలైనవి ఇప్పుడు శత్రు దేశాలైనవి. ఎందుకంటే అది కూడా ఇజ్రాయెల్ ని నడిపిస్తుంది అమెరికా కాబట్టి వాళ్ళ చెప్పు చేతుల్లో ఉంది, మనం నడిపిస్తుంది. లేదు అట్లా అనుకోకూడదు, మనం అట్లా అనుకోకూడదు. దర్ ఫ్రెండ్స్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఆర్ ఫ్రెండ్స్. అదే అందుకే కదా సార్ ఇరాన్ని వాళ్ళ దగ్గర ఉన్న నియంత్రణ తీసేసి ఖొమేనీని అపాయింట్ ఒక సుప్రీం లీడర్ గా పెట్టింది. అమెరికాకు అగేన్స్ట్ గా రెవల్యూషన్ అయ్యి ఇరానియన్ పీపుల్ వాళ్ళు దే అపాయింటెడ్ అయోతుల్లా ఖొమేని యాజ్ ద సుప్రీం లీడర్. సో అప్పుడు అమెరికా పిక్చర్లకి వెళ్ళి బయటికి వచ్చేసింది, ఎందుకంటే దట్ రెవల్యూషన్ వాజ్ అగేన్స్ట్ అమెరికా. 1979 నుండి ఇప్పటి వరకు కూడా అమెరికా తోటి పడతలేదు వాళ్ళకు. అదే 1979 నుండి మళ్ళా ఇజ్రాయెల్ తోటి పడతలేదు. ఎందుకంటే రిపీటెడ్గా ఇజ్రాయెల్ ఇదే థ్రెట్స్ ఇష్యూ చేస్తుంది ప్రతిసారి కూడా, మిమ్మల్ని వైప్ అవుట్ చేస్తాము, మీరు యు కెనాట్ బి ఆన్ దిస్ ఎర్త్. ఇక అందుకొరకే అమెరికాకు ఇజ్రాయెల్కి అంత శత్రుత్వం. అమెరికా కంటే ఎక్కువ ఇజ్రాయెల్కు, బికాజ్ ఇజ్రాయెల్కు డైరెక్ట్ థ్రెట్ అనమాట. అండ్ ఇజ్రాయెల్కు దానికున్న రీజన్స్ దానికి ఉన్నాయి. బట్ స్టార్టింగ్లో మహేష్ నేను అన్నాను కదా ఇప్పటి వరకు ఎట్లా కంటిన్యూ అవుతుంది అనేసి, 6 days అయింది. ఎందుకు కంటిన్యూ అవుతుంది? యాక్చువల్లీ 28కే స్టాప్ కావాల్సింది, ఎందుకంటే వీళ్ళు ఒక వార్ స్టార్ట్ చేసినాక ఒక గోల్ రీచ్ అయినాక ఇప్పటి వరకు ఎట్లా కంటిన్యూ అవుతుంది? అది మరి మిస్కాల్కులేషన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ యుఎస్ఆ, ఇజ్రాయెలా. ఎందుకంటే 6th day స్టిల్ ఇప్పటి వరకు కూడా ఇరాన్ హ్యాస్ బీన్ ఫైటింగ్. ఇంత స్తోమత లేదనుకున్నారు. అవును, వాళ్ళ కరెన్సీ కూడా చాలా తక్కువ. ఇంత స్తోమత లేదు, ఇన్ని వెపన్స్ లేవు అనేసి తెలియదా మరి? వాళ్ళు కొట్లాడుతూనే ఉన్నారు. పైగా ఇంటెలిజెన్స్ పరంగా కూడా చాలా అడ్వాన్స్డ్ ఉంటారు, అయినా కానీ చాలా తక్కువ అంచనా వేశారు ఇరాన్ని అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఏమని తెలుస్తుందంటే ఇజ్రాయెల్ దగ్గర వెపన్స్, ఇరాన్ దగ్గర వెపన్స్ అయిపోతున్నా కానీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. సో అవి ఎండ్ కావు, ఇప్పుడు ఎండ్ అయ్యే పరిస్థితి లేదు వాళ్ళు. అండ్ వాళ్ళ మోటివేషన్ ఒకటి గుర్తుపెట్టుకోవాలా మహేష్, ఇరాన్ అన్నదానికి ఒక ఐడియాలజీ ఉన్నది, ఆ పీపుల్కి ఒక ఐడియాలజీ ఉన్నది. ఆ ఐడియాలజీ మీద వాళ్ళు కొట్లాడుతున్నారు. అది ఒక సర్వైవల్ ఇష్యూ వాళ్ళది, అది గవర్నమెంట్దే కానీ పీపుల్దే కానీ. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ వీళ్ళు ఏమంటున్నారంటే బోత్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా, మేము మీ గవర్నమెంట్ మీద కొట్లాడతాము, మీరు యూ టేకప్, మీరు ముందుకు రండి, యూ టేకప్ యువర్ గవర్నమెంట్, యూ ఫైట్ అగేన్స్ట్ యువర్ గవర్నమెంట్, మీరు పవర్లోకి రండి, మీరు రూల్ చేసుకోండి అనేసి. మరి 6 days అయింది, అలాంటి పరిస్థితి ఏం కనబడతలేదు. ఒక క్రిటిసిజం అగేన్స్ట్ ఇరాన్ ఏముందంటే అలాంటి ప్రొటెస్ట్ ఏం అలౌ చేయకుండా అందరినీ చంపేస్తున్నారు అనేసి. అందులో డెఫినెట్లీ ఏ కంట్రీలో ప్రొటెస్ట్ అలౌ చేస్తారు? ఇప్పుడు చనిపోతుందంటే కూడా లుక్ అట్ సో మెనీ సివిలియన్స్ ఆర్ డైయింగ్. నీకు ఇంటర్నలీ ఇరాన్లో కావచ్చు, నీకు బ్యాక్ హియర్ ఇక్కడ ఇజ్రాయెల్లో కావచ్చు, నీకు యుఎస్ సోల్జర్స్ చనిపోయినారు, ఇక్కడ ఇరానియన్ సేలర్స్ చనిపోయినారు, ఎవ్రీవేర్. అండ్ స్ట్రేంజ్లీ నీకు ఉన్న గల్ఫ్ కంట్రీస్ అన్నిట్లల్లా వారే ఇప్పుడు. అవును సార్, కొన్నిటికేమో డైరెక్ట్ హిట్స్, కొన్నేమో ఇండైరెక్ట్గా ఇన్వాల్వ్ అయినాయి.
ప్రాక్టికల్ ఎవ్రీ కంట్రీ మహేష్. ఇప్పుడు ఇరాన్కు ఉన్న ఫ్రెండ్స్ కూడా దే ఆర్ సఫరింగ్. అదెందుకు, ఇక ఇన్సిడెంటల్ హిట్స్ అనుకుందాము. బట్ ఇరాన్ ఒకటి మటుకు క్లియర్గా చెప్తున్నారు, మా టార్గెట్స్ ఖాళీ యుఎస్ ఫోర్సెస్, యుఎస్ బేసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అనేసి. ఇంకొక విధంగా ఆ బేసెస్ను అటాక్ చేయబోయి ఆ కంట్రీస్ మీద అటాక్ అవుతున్నది. ఇన్సిడెంట్లు అనుకుందాం. కొన్ని డైరెక్ట్ ఇజ్రాయెల్ని అటాక్ చేద్దాం అనుకునేసరికి ఆ దారిలో ఉన్న వాళ్ళ ఫ్రెండ్స్ కూడా సఫరింగ్. అవును, అట్లా ఏమేమి ఉన్నాయి చెప్పు. ఇప్పుడు ఎంటైర్ రీజన్లో లెట్ us ట్రై టు మెన్షన్ ఆల్ ద కంట్రీస్ విచ్ ఆర్ నౌ పార్ట్ ఆఫ్ ద వార్. అది డైరెక్ట్ అనుకోవచ్చు, ఇండైరెక్ట్ అనుకోవచ్చు, ఇన్సిడెంటల్ అనుకోవచ్చు, యాక్సిడెంటల్ అనుకోవచ్చు. బట్ ఎంతమంది ఇన్వాల్వ్ అయినరో మనము జస్ట్ అట్లా ఒక లెక్క పెడదాం మనము. ఓకే, ఇజ్రాయెల్ ఒకటి, దెన్ అటు దిక్కు ఇరాన్, ఈ రెండిటికి నడుస్తుంది. దెన్ యుఎస్, రైట్, యుఎస్, ఇరాక్. ఇప్పుడు ఇరాక్ యాక్చువల్లీ సంబంధం లేదు, కానీ అక్కడ యుఎస్ బేసెస్ కొన్ని ఉన్నాయి. ఆల్ రైట్, కానీ అక్కడ కూడా బాంబింగ్ జరుగుతున్నాయి. ఖతర్, బహ్రెయిన్, యుఏఈ, ఓమాన్, దుబాయ్. ఓమాన్లో ఏం జరుగుతలేదు, అదొకటే మిగిలింది. సిరియా, లెబనన్, జార్డన్. ఇవన్నిట్లల్లా ఒమాన్లో ఒక్కరి దగ్గర ఎందుకు జరుగుతలేదంటే ఇరాన్ ట్రస్ట్స్ ఒమాన్, యుఎస్ ఆల్సో ట్రస్ట్స్ ఒమాన్, ఇజ్రాయెల్ కూడా ఇట్ రెస్పెక్ట్స్ ఒమాన్. ఎందుకంటే ఈ ఒమాన్ కొంచెం ఇంట్రెస్ట్ తీసుకొని వీళ్ళతోటి కొంచెము ఇట్ ట్రైస్ టు స్ట్రెంగ్థెన్ రిలేషన్స్ బిట్వీన్ ఇరాన్ అండ్ అదర్ కంట్రీస్. అదొక ఇంట్రెస్ట్ తీసుకుంటుంది ఒమాన్ పెద్దనలాగా. అదొక్కటే, ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్. శాంతియుతంగా ఏదన్నా శాంతియుతంగా పరిష్కరించుకుందాం. సో అందుకొరకు నా రెస్పెక్ట్ తోటి దానికి ఏమైతలేదు అంతే. కానీ ఇప్పుడు యెమెన్ లో కూడా ఇట్ ఇస్ ప్రో ఇరాన్, వాళ్ళు ఇంకా రియాక్ట్ అయినట్టు నాకు కనబడతలేదు. బట్ ఇన్ని కంట్రీస్ ఇన్వాల్వ్ అయినాయి, నీకు ఇష్టమున్నా ఇష్టం లేకున్నా. అందుకొరకే నేను ఫస్ట్కి వెళ్ళి మన కన్వర్జేషన్ అదే అంటున్నాను, ఇది అవసరమా, ఇది అవసరమా. ఇంకో ప్రశ్న కూడా అడుక్కోవాలి, అండ్ ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్ మహేష్. ఇది లెట్ us సే 1 వీక్ అయిపోయింది, రేపటితో 1 వీక్ అయిపోతుంది. టుడే ఇస్ March 6th కదా. టుడే ఇస్ March 6th. ఈరోజు 6 days, రేపు 7 days, 1 వీక్ అయిపోయింది అనుకుందాం. ఇంకెన్ని రోజులు ఇది కంటిన్యూ అవుతుంది? యాజ్ ఇట్ ఈస్ రిసోర్సెస్ డిప్లీట్ అవుతుంటాయి. ఈ గెలుపు అన్నది మేము గెలిచినాము అనే డిక్లేర్ చేసుకోవాలనుకుంటే ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ డిక్లేర్? On what basis can you declare that you have won this war? True. ఇరాన్ ఏమని క్లెయిమ్ చేయొచ్చు, ఇజ్రాయెల్ ఏమని క్లెయిమ్ చేయొచ్చు, యుఎస్ ఏమని క్లెయిమ్ చేయొచ్చు, మేము వార్లో గెలిచినామనేసి. గెలిచి ఎవెన్చువల్లీ అల్టిమేట్లీ ఏం సాధించారు? లాస్ట్ టైం నువ్వు ఇరాన్ అండ్ మన ఇజ్రాయెల్ అండ్ యుఎస్ చూపెట్టుకున్నది ఏంటిదంటే మేము ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్ను డిస్ట్రాయ్ చేసినాం అనేసి. ఓకే, అది లెట్ us థింక్, ఓకే ఇది మన ఆబ్జెక్టివ్ ఉండే, ఇది ఫుల్ఫిల్ అయింది అనేసి. ఇప్పుడు నీ ఆబ్జెక్టివ్ ఏముండే అంటే నువ్వు చెప్పుకోవడానికి మేము అయోధ్యలను ఖమేనీని టార్గెట్ చేసినాము, ఇంకొక 40 మందిని టార్గెట్ చేసినాము చెప్పుకోవడానికి, అది ఉండే. అది ఫస్ట్ డేనే అయిపోయింది. మరి ఈరోజు ఏంటిది 6 days? సో ఆన్ వాట్ బేసిస్ కెన్ యూ సే దట్ వీ హ్యావ్ అచీవ్డ్ అ టార్గెట్? అది ఆ రోజుకి అయిపోవాలా. ఇంకా 1 వీక్ అయినా కానీ నువ్వు చెప్పుకోలేవు ఏమి, ఇంకా 10 days అయినా చెప్పుకోలేవు, ఇంకా 2 months అయినా చెప్పుకోలేవు. జరిగేది మాత్రం జరుగుతూ ఉంటుంది కంటిన్యూస్లీ. సో హూ విల్ సఫర్? ఆర్థికంగా పౌరులు కూడా ఇబ్బంది పడతారు. ఎందుకంటే యుద్ధం అంటే అంత మామూలు విషయం కాదు. దానికి అయ్యే ఖర్చు కూడా మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ పౌరుడి మీదే పడుతుంది మళ్ళీ. అండ్ ప్రాణ నష్టం కదా మహేష్. సంబంధం లేని వ్యక్తులు చనిపోతుంటారు, సంబంధం లేని వ్యక్తులు చనిపోతుంటారు. అండ్ చూడు ఆ సైరన్స్ రావడము, పోయి వాళ్ళు దాసుకోవడము, ఎప్పుడు ఏమైతుందో తెలియకపోవడము. ఇన్సిడెంటల్ అటాక్స్ అని మీరు అంటున్నారు కదా సార్ ఇందాక, బట్ ఎందుకు అవి స్ట్రాటజికల్ అటాక్స్ అని నాకు అనిపిస్తుంది. కాదు మహేష్, ఇన్సిడెంటల్ అటాక్సే. ఎందుకంటే ఇప్పుడు లెబనన్ ఉన్నది, లెబనన్ అనేది జస్ట్ అబౌవ్ ఇజ్రాయెల్, రైట్? ఇప్పుడు లెబనన్ ఇస్ ఫ్రెండ్లీ టు ఇరాన్. మళ్ళీ లెబనన్ ఎందుకు కొడుతుంది? యుఎస్ బేస్లు ఉన్నాయేమో అని కొడుతున్నారు. బట్ ఇజ్రాయెల్ ఇప్పుడు ఇజ్రాయెల్ ను కొట్టేటప్పుడు లెబనన్ మీద కూడా పడతాయి.
ఇంకా వేరే కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంటే దే విల్ ట్రై టు స్టాప్. ఓకే. అట్లా పడుతున్నాయి కూడా. సో కొన్ని ఇన్సిడెంట్లే, కొన్ని డైరెక్టే. ఇప్పుడు ఖతార్ ఉన్నది, ఖతార్ హ్యాస్ అ బిగ్ యుఎస్ బేస్. మరి ఖతార్కు ఇరాన్కి ఏం ఎన్మిటి ఉండాల్సిన అవసరం లేదు. జూన్లో కూడా ఖతార్ను టార్గెట్ చేసిండ్రు, యుఎస్ బేసిస్ను టార్గెట్ చేసిండ్రు. ఆల్ రైట్, దానికి ఖతార్ ఏదో ఏమంటారు, ఒక హిందీలో అయితే నామకే వాస్తే అంటారు, పేరుకి ఏదో పేరు కొరకైతే మనం కూడా రిటాలియేట్ చేసినాం అన్నట్టున్నది. ఇప్పుడు కూడా మరి అటాక్ అవుతుంది కదా, ఆ బేస్ మీద కాకుండా ఒక హోటల్ మీద అటాక్ అయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ ఇస్తున్న అదేంటిదంటే ఆ యుఎస్ వాళ్ళందరూ కూడా ఆ హోటల్ ఉన్నారు కాబట్టి ఆ హోటల్ మీద అటాక్ చేసి ఏదో బ్లఫింగ్ అంతే ఉండొచ్చు, వాళ్ళు అక్కడ ఉండొచ్చు, వాళ్ళు అట్లా టార్గెట్ చేసి ఉండొచ్చు. అందులో ఎంతమంది ఉన్నారో కూడా క్లారిటీ లేదు. మళ్ళీ అవును, ఒక్కరి కోసం మొత్తం హోటల్ మీద దాడి చేయడం అనేది కూడా అది అదే వార్ లో మనం స్టార్టింగ్ లోనే అనుకున్నాం, వార్ లో మనము నీది తప్పు కాదనేసి ఎవ్వరు చెప్పనికి వీలు లేదు. వార్ ఇస్ వార్. ఒకటే మనం ఏమి యాజ్ సిటిజన్స్ ఆర్ యాజ్ పీపుల్ హూ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ పీస్ మనం అదే మాట్లాడుకోవచ్చు, అవసరమా ఇది అనేసి. అంటే నేను ఎందుకు ఇందాక ఇది ఇన్సిడెంటల్ కాదు స్ట్రాటజికల్ ఎందుకు అన్నాను అంటే, మీరు అన్నట్టుగానే అసలు వీళ్ళకి ఏం కావాలి, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు, వీళ్ళ దగ్గర ఉన్న ఈ అసలు సూపర్ పవర్ అయ్యే ప్రాసెస్లో వీళ్ళని మనం నిలవరించినందుకు, ప్రపంచ దేశాలని వీళ్ళని నిలవరించినందుకు, వాళ్ళని బ్యాన్ చేసినందుకు, వాళ్ళ కరెన్సీని కూడా దానికి ఒక వాల్యూ ఇవ్వకుండా ఉంచినప్పుడు, నేను రీసెంట్లీ జరిగిన డిస్కషన్లో తెలుసుకుంది ఏంటంటే సార్, వాళ్ళ కరెన్సీ వాల్యూ కూడా చాలా తక్కువ. మన దగ్గర 10 లక్షలు ఉంటే వాళ్ళ దగ్గర 1000 రూపాయలు. నేను పోయినా కదా ఇరాన్కి. ఓకే, మీరు వెళ్ళొచ్చారు. నేను ఇరాన్కు పోయినాను 2006లో పోయినాను. 2006లో పోయి ఒక 1 వీక్ వరకు ఉండేసి వచ్చిన అక్కడ. అయితే ఆ టైంలో ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇరాన్ వాళ్ళే ఇక్కడ మన హైదరాబాద్లోనే ఇరానియన్ కాన్సులేట్ ఉన్నది. ఓకే, వాళ్ళు ఇన్వైట్ చేసినారు, వచ్చి మా కంట్రీని చూడండి అనేసి, మామూలుగా చూడమనేసి ఇన్వైట్ చేసినారు. అట్లా నేను వెళ్ళేసి వచ్చినాను. సో ఐ నో కరెన్సీ అప్పటికెళ్ళే చాలా తక్కువ. ఇంత తక్కువ అంచనా వేసిన ఇరాన్ దగ్గర ఇప్పుడు ఇన్ని వేల మిసైల్స్, అండ్ అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ లెవెల్లో. అంటే క్యూరియాసిటీ ఈజ్ ది మదర్ ఆఫ్ నెసెసిటీ అన్నట్టు, వీళ్ళు ఎలా చేయగలిగారు సార్? వీళ్ళకి ఎవరన్నా సపోర్ట్ ఉన్నారంటారా, లేకపోతే వాళ్ళ సొంత టెక్నాలజీయా, లేకపోతే హౌ డిడ్ దే అడాప్ట్? ఇప్పుడు ఏ సాయం లేకుండా ఒక మనిషి ఎలా? సింపుల్ క్యాలిక్యులేషన్ మహేష్, అది కామన్ నాలెడ్జ్. అది దానికి ఒక ఎక్స్పర్ట్ కూడా, ఇట్స్ నాట్ నెసెసరీ ఒక ఎక్స్పర్ట్ చెప్పాలనేసి. మనం ఇన్నేళ్ళకెళ్ళి చూస్తున్నాము కదా, వరల్డ్ ఈస్ డెఫినెట్లీ డివైడెడ్ ఇంటూ 2. ఓకే, నీకు రష్యా ఉన్నది ఒక దిక్కు, నీకు చైనా ఉన్నది ఒక దిక్కు, నార్త్ కొరియా ఉన్నది, ఇరాన్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. ఇప్పుడు నీకు ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ లేనంత మాత్రాన అది స్ట్రాంగ్ కాదు అని కాదు. ఎందుకంటే నువ్వు యువర్ ఫ్రెండ్ చైనా ఈజ్ అ న్యూక్లియర్ పవర్, యువర్ ఫ్రెండ్ రష్యా ఈజ్ అ న్యూక్లియర్ పవర్. నీకు డైరెక్ట్గా రిలేషన్స్ నార్త్ కొరియాతో అంత గొప్పగా లేకున్నా కానీ రష్యా అండ్ చైనా ఆర్ వెరీ ఫ్రెండ్లీ విత్ నార్త్ కొరియా. నీ ముగ్గురు ఫ్రెండ్స్ న్యూక్లియర్ పవరే కదా. ట్రూ సార్. అండ్ ఆ న్యూక్లియర్ పవర్ డెవలప్ చేయనీకి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏంటి? రష్యాకి ఇంట్రెస్ట్ ఉండదా? ఎందుకంటే వెన్ ఇండియా బికేమ్ న్యూక్లియర్ పవర్, పాకిస్తాన్కి ఎవరు హెల్ప్ చేసిండ్రు న్యూక్లియర్ పవర్ కానీకి? సో ఈ పాలిటిక్స్లో రష్యా ఆన్ వన్ సైడ్, చైనా ఆన్ వన్ సైడ్, యుఎస్ ఆన్ ది అదర్ సైడ్, యుఎస్ అండ్ దేర్ ఫ్రెండ్స్ ఆన్ ది అదర్ సైడ్, ఇవన్నీ కొంతమంది కొన్ని కంట్రీస్ తోటి ఆడుకుంటారు వాళ్ళ ఓన్ సెల్ఫిష్ రీజన్స్ అండ్ మోటివ్స్ కొరకు. ఆ కంట్రీస్ కూడా వాళ్ళ నీడ్స్ ప్రకారము వాళ్ళు ఆడుకుంటుంటారు. ఇంకో విషయం, నేను దీని గురించి ట్విట్టర్లో చూస్తున్నప్పుడు అందరూ అడుగుతున్న ఒక క్వశ్చన్ అంటే, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్స్ అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు, ఆయన ఏమైపోయాడు అని చెప్పేసి చాలా ట్రోల్ చేస్తున్నారు సార్. వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదా, పట్టించుకోరా, లేకపోతే ఏంటి? మీరే అన్నారు కదా సార్, ఇదంతా అవసరం. ఇప్పుడు మనం ర్యాండమ్గా ఇక్కడ మనం డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వని మనమే ఇక్కడ కూర్చొని అసలు అవసరమారా ఇది అని మనం అనుకుంటున్నప్పుడు, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ అనేవి అరే ఇది అవసరం అని చెప్పేసి వాళ్ళకి మాత్రం ఈ ఆలోచన వచ్చి ఉంటుంది కదా సార్? తప్పకుండా వచ్చి ఉంటుంది. ఆ డిస్కషన్స్ అవుతున్నాయి. మనం యునైటెడ్ నేషన్స్ ఏ వార్ యాక్సెప్ట్ చేయొద్దు అంటారు. నిన్న డెవలప్మెంట్స్ ఏంటిదంటే, యుఎస్లో
చాలా ఆపోజిషన్ ఉన్నది ట్రంప్కి. ఏమని, ఈ వార్ నువ్వు ఎందుకు చేస్తున్నావు, డోంట్ కంటిన్యూ అనేసి. వాళ్ళ కాంగ్రెస్ నుంచి కూడా వ్యతిరేకత ఉంది. ఎస్ ఉన్నది. అండ్ వాళ్ళ సిస్టమ్ ఎట్లా అంటే, ఇక ప్రెసిడెంట్ సుప్రీం కమాండర్ ఆఫ్ ది ఆర్మ్డ్ ఫోర్సెస్. ఆయన డెసిషన్ తీసుకోవచ్చు, ఆయన ఏమన్నా చేయొచ్చు, తర్వాత రిపోర్ట్ చేయొచ్చు, బట్ అల్టిమేట్లీ డెసిషన్ ఆయన చేతిలో ఉన్నది. తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవచ్చు, ఇది దీనికి చేసిన అని చెప్పేసి. ఫస్ట్ హీ కెన్ యాక్ట్, బట్ ఇంటర్నలీ కూడా దెర్ ఆర్ వాయిసెస్ అగేన్స్ట్ దిస్ వార్. ఇప్పుడు మనకు రిపబ్లికన్స్ రూల్ చేస్తున్నారు అమెరికాలో వాళ్ళు. ఓకే, డొనాల్డ్ ట్రంప్ ఇస్ ద రిపబ్లికన్ క్యాండిడేట్. నెక్స్ట్ వచ్చేది డెమోక్రాటిక్ అయితే ఇజ్రాయెల్కి అంత సపోర్ట్ దొరకదు ఇంత పెద్ద వార్ చేయడానికి. సో అది వీకెన్ అవుతుంది మళ్ళీ ఆ ఛాన్సెస్. ఇప్పుడు ఇంటర్నలీ డొనాల్డ్ ట్రంప్ అగేన్స్ట్ ఉన్నారు వాళ్ళు, బట్ ఆయన ఎట్లా బిహేవ్ చేస్తున్నాడో అందరికి తెలుసు, అట్లనే చేస్తున్నాడు కూడా. బట్ దే షుడ్ థింక్ ఇప్పుడు ఏం అవసరము అనేసి. స్పెయిన్ అపోజ్ చేసినారు ఇట్లా చేయకూడదు అనేసి. యూకే ఆల్సో హ్యాస్ అపోజ్డ్ ఇట్, కానీ ఎంత మటుకంటే ఇది కాకూడదు అనేసి. ట్రంప్ ఏమో మళ్ళా వాళ్ళ మీద కోప్పడుతున్నారు, యూకే కూడా మీరు మమ్మల్ని ఎందుకు స్టార్టింగ్ లోనే అలౌ చేయలేము ఈ ఎయిర్ బేసెస్ అనేసి. నాకు అనిపిస్తుంది ఏంటంటే కొంచెము దెర్ ఇస్ నో రీజన్ ఈ వార్ కంటిన్యూ కావాలనేసి. కొన్ని రోజులలో అయిపోతుందేమో అన్న నా అభిప్రాయము. కానీ ఆ ఈగోస్ ఎట్లుంటుందంటే, ఇది ఫుల్ స్టాప్ అన్నట్టు చూపెట్టకుండా ఇక మెల్లమెల్లగా అది పాజ్ అండ్ రిలీజ్ ఫుల్ స్టాప్ అనేది లేకుండా అట్లా కంటిన్యూ చేయాలనేసి ఉంటుందేమో. సార్, మనది సెక్యులర్ కంట్రీ, మన దగ్గర ఎంతోమంది వచ్చి ఇక్కడ ఉంటున్నారు. అటు హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, శరణార్థులు ఉంటారు. చాలామందిని వెల్కమ్ చేశాము, అందుకే మనకి సెక్యులర్ కంట్రీ అని మనకు ఒక పేరు. ఇక్కడ మనకి లోకల్లో రీసెంట్లీ ఖొమైనీ చనిపోయినప్పుడు మన దగ్గర చాలా వరకు ప్రొటెస్ట్లు నడిచాయి సార్, అలా ఎలా చేస్తారు అని చెప్పేసి. అసలు ఇండియానే వార్కి ఇంత దూరంగా ఉండి మనం హ్యాపీగా హోలీ చేసుకుంటున్నాం. వాళ్ళది ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకొని దివాళీ చేసుకుంటుంటే మనం ఇక్కడ హ్యాపీగా హోలీ చేసుకుని మనం హ్యాపీగానే ఉన్నాం. కానీ అంతర్గతంగా ఈ మూకలు ఉన్నాయి. లైక్ మూకలు అనే పదం వాడచ్చో లేదో తెలియదు. అంతర్గతంగా ఇరాన్కి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ ఆయన చనిపోయినందుకు సంతాపాలు తెలుపుతున్న వాళ్ళు ఉన్నారు, హ్యాపీ ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, సాడ్ ఫీల్ అవుతున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఏడుస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళపైన అసలు ఏమైనా చర్యలు ఉంటాయా విత్ ఇన్ గవర్నమెంట్? మహేష్, చర్యలు ఎందుకు ఉండాలా మహేష్? ఎవరన్నా నీకు తెలిసిన వాళ్ళు చనిపోతే నువ్వు ఏడవాలనుకుంటే, నీకు దుఃఖం అవుతున్నప్పుడు, నువ్వు దుఃఖపడుతున్నప్పుడు చర్యలు ఎందుకు ఉండాలి మహేష్? అది యాంటీ నేషనలిజం ఎట్లా? అయితే దీనికి ఒక చిన్న అండర్స్టాండింగ్ ఉన్నది. నువ్వు డైరెక్ట్ చెప్తలేవు, కానీ మేబీ నువ్వు ఒక ముస్లిం కమ్యూనిటీని రెఫర్ చేస్తున్నట్టున్నావు. ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ దే ఆర్ గ్రీవింగ్ అనేసి. అయితే ముస్లిం కమ్యూనిటీలో కూడా సున్నీ, షియా అనేసి రెండు వర్గాలు ఉన్నాయి కదా. అయితే ఈ ఇరానియన్ లీడర్, సుప్రీం లీడర్ ఇరానియన్ వాళ్ళు షియా కమ్యూనిటీ. సో ఈ షియా కమ్యూనిటీ హైదరాబాద్లో కూడా ఉన్నది. ఓకే, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ కూడా ఎక్కువ ఉన్నారు. అందుకొరకు ఈ 2 ప్లేసెస్లలో నీకు ఆ మోర్నింగ్ అనేది మనకు కనబడ్డది. ఎందుకంటే వాళ్ళ లీడర్ రిలీజియస్ లీడర్గా భావిస్తారు కాబట్టి వాళ్ళు దే హ్యావ్ ఎక్స్ప్రెస్డ్ కండోలెన్సెస్, దే ఆర్ గ్రీవింగ్. మళ్ళీ నేను నిన్న ఒక మాట అడుగుతా మహేష్, నువ్వు ఇండియా సెక్యులర్ కంట్రీ అన్నావు. సెక్యులర్ కంట్రీయే. ఇరానియన్ సుప్రీం లీడర్ అయోతుల్లా ఖొమైనీ ఫస్ట్ అతను ఖామేనీ 28th ఫిబ్రవరి చనిపోయినప్పుడు నాకు కొద్దిగా స్ట్రేంజ్ అనిపించింది. ఇండియా నుంచి కండోలెన్సెస్ ఎక్స్ప్రెస్ చేయలేదు. మనము వీఆర్ అ గ్రేట్ నేషన్, వీ డిడ్ నాట్ ఎక్స్ప్రెస్ కండోలెన్సెస్. నిన్ననే ఖాళీ మన ఫారెన్ సెక్రటరీ ఇరానియన్ అఫీషియల్స్ దగ్గర పోయి ఆ బుక్ సైన్ చేసిండు. ఏమనంటే ఆ కండోలెన్స్ బుక్. బట్ మనము ఆ గ్రీఫ్ కూడా ఎక్స్ప్రెస్ చేయలేదు. వార్ కావద్దు అన్నాము, కానీ ఒక నీకు ఇష్టమున్నా లేకున్నా కానీ, బికాస్ వీఆర్ అ లీడర్ ఇన్ దిస్ నేషన్, ఇండియా ఇస్ లీడర్ ఇన్ దిస్ రీజన్, అది ఎక్స్ప్రెస్ చేసేది ఉండే అనేసి నా అభిప్రాయం. కండోలెన్స్ ఎక్స్ప్రెస్ చేసేది ఉండే అనేసి చేయలేదు. అది మన మర్యాద కూడా అని మీరు అంటారు. లైక్
మన నేషన్ పరంగా? నేషన్, ఎందుకంటే మనము గుర్తుపెట్టుకోవాలి, మనము ఇండియా యాజ్ అ కంట్రీ, ద వరల్డ్ రెస్పెక్ట్స్ అస్. ట్రూ సార్. అండ్ ఆ రెస్పెక్ట్, బికాస్ వీఆర్ అ బిగ్ నేషన్, వీఆర్ అ రెస్పాన్సిబుల్ నేషన్. ఆ కండోలెన్స్ అనేది ఇండియా ఎక్స్ప్రెస్ చేయలేదు. ఐఎమ్ వెరీ ష్యూర్ అబౌట్ దట్. నిన్ననే పోయి ఆ బుక్ సైన్ చేసినారు, కానీ లేట్గా నామకే వాస్తు మీరు ఇందాక అన్నారు కదా, అట్లా. లేకపోతే అదే రోజు కొంచెం కండోలెన్సెస్ ఎక్స్ప్రెస్ చేయాల్సిందే, బికాస్ వీ హ్యావ్ అ వెరీ గుడ్ నేమ్ ఇన్ ది ఇంటర్నేషనల్. అంటే దీన్ని మనం ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ని మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, చాలా లేట్గా వెళ్ళి కండోలెన్సెస్ మనం మన సైడ్ నుంచి అవి ప్రజెంట్ చేసినామని చెప్పేసి, దాని నుంచి మన స్టాండ్ ఏంది అనేది అర్థం చేసుకోవచ్చు ఈ ఎంటైర్ వార్ పైన. స్టాండ్ ఏమని ఉండొచ్చు, ఎస్ యూ కెన్ సే మేము ఇరాన్ను సపోర్ట్ చేస్తలేము అని కూడా నువ్వు అనొచ్చు డైరెక్ట్గా, యు సే దట్. బట్ ఒక వరల్డ్ లీడర్, అతను ఒక కంట్రీకి సుప్రీం లీడర్ ఉండి చనిపోయినప్పుడు అది మన డిగ్నిటీ, ఇండియాస్ డిగ్నిటీ, అది అట్లా ఎక్స్ప్రెస్ చేయడము, కండోలెన్సెస్ ఎక్స్ప్రెస్ చేయడం. డైరెక్ట్లీ యూ కెన్ సే ఐ అపోజ్ ఇరాన్, బట్ వీ ఫీల్ సాడ్ ఫర్ లూజింగ్ సమ్వన్స్ లైఫ్. జస్ట్ స్టేట్మెంట్ కదా, యూ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్, వీఆర్ అగేన్స్ట్ ఇరాన్. మనకు పోయేది లేదు, ఇంకా మనకి ఆ శోభ పెంచుతుంది. రైట్. సో నాకు చాలా గొప్ప విషయం అర్థమైంది సార్. సో నువ్వు ఎక్కడున్నా కానీ నీ ఫేవరెట్ లీడర్, లేకపోతే నువ్వు ఒక ఐడల్గా తీసుకునే ఒక మనిషి, ఆయనకి ఏదన్నా అయితే దేర్ ఇస్ నో రాంగ్ ఇన్ మోర్నింగ్ అబౌట్ హిస్ డెత్ అని. చాలా స్ట్రేంజ్ థింగ్స్ జరుగుతున్నాయి ఈ వార్లో. చాలా విషయాలు నీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ యుక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ వైట్ హౌస్కు పోయిండ్రు. అక్కడ ఆయన ఒక రిపోర్టర్ పట్టుకొని, నువ్వు ఎందుకు సూట్ వేసుకొని రాలేదు, నువ్వు ఎందుకు కోట్ వేసుకొని రావు అనేసి హీ వాజ్ ఇన్సల్టెడ్ ఇన్ ద వైట్ హౌస్. మళ్ళా తర్వాత ట్రంప్ని ఇంకెక్కడో కలిసేసి వాళ్ళు కొంచెము రిలేషన్షిప్ మళ్ళీ పెంచుకున్నాక ఆయనను మళ్ళీ ఇన్వైట్ చేసిండ్రు, ఆయన వేసుకొని వచ్చిండు. అంటే అన్నెసెసరీ థింగ్స్ అట్లా అయినాయి జెలెన్స్కీ మీద. మళ్ళీ తర్వాత మాస్కో నుంచి పుతిన్ పోయిండు వైట్ హౌస్కి. ఇద్దరు ఎనిమీస్ ఇక్కడ, ఎవరు, జెలెన్స్కీ అండ్ పుతిన్, బట్ బోత్ ఆఫ్ దెమ్ గో టు వైట్ హౌస్. యువర్ జెలెన్స్కీ వాజ్ ఇన్సల్టెడ్. ఆ సిచ్యువేషన్లో, ఆ కాంటెక్స్లో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. టుడే ద యుఎస్ అండ్ గల్ఫ్ కంట్రీస్ కూడా యుక్రెయిన్ దిక్కు హెల్ప్ కొరకు చూస్తున్నారు. చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్, ఎందుకంటే ఇక్కడ ఇరాన్ యూజ్ చేస్తున్న కొన్ని వెపన్స్ కొద్దిగా చీప్ అవి, బట్ వాటి పని అవి చేస్తున్నాయి. వీళ్ళు డిఫెన్స్కి యూజ్ చేస్తున్న కొన్ని వెపన్స్ చాలా ఎక్స్పెన్సివ్. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ అండ్ అదర్ గల్ఫ్ కంట్రీస్. దాంతో వాళ్ళకి ఎక్స్పెండిచర్ తక్కువ అవుతుంది, వీళ్ళ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది. సో ఈ మిడిల్ లెవెల్ ఏముందంటే, నీకు యుక్రెయిన్ హ్యాస్ బీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సమ్ ఆఫ్ దీస్ టు ఏమంటారు, టు టేక్ ఆన్ దీస్ వెపన్స్ దట్ ఆర్ బీయింగ్ ఫైర్డ్ బై ఇరాన్. సో ఈ వెపన్స్ ఓన్లీ వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఎవరు, యుక్రెయిన్ దగ్గర ఉన్నాయి. సో దే వాంట్ టు టేక్ దెమ్ ఫ్రమ్ జెలెన్స్కీ. అండ్ జెలెన్స్కీ ఏంటంటే, నా కంట్రీ ఇంట్రెస్ట్ను కాంప్రమైజ్ చేయకుండా నేను ఇవ్వగలిగితే నేను మీకు ఇస్తాను అనేసి అంటుండు. సి వార్ ఎంతమందిని ఎనిమీస్ చేసేస్తుంది, ఎంతమంది బఫూన్స్ చేస్తుంది ఇట్లా. బట్ నేను మళ్ళొకసారి క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఆన్ ద ఇరానియన్ లీడర్స్ డిమైస్. ఇండియా కండోలెన్స్ చెప్పకపోవడం అనేది, అది చెప్తే బాగుంటుండే, చాలా హుందాగా ఉంటుండే. ఐ స్టిల్ ఫీల్ ఇట్. కొంతమందికి అది దే మే నాట్ లైక్ ఇట్, బట్ ఇట్ ఈస్ ఇండియా ఆఫ్టర్ ఆల్. వీఆర్ అ బిగ్ సివిలైజేషన్. ఈజ్ ఇట్ బికాస్, సారీ, నేను మీతో మాట్లాడుతూ నాకు ఇంగ్లీష్ వచ్చేసింది సార్. కండోలెన్సెస్ చెప్పకపోవడానికి కారణం సెంట్రల్లో ఉన్న పవర్ ఎవరైతే రిప్రజెంట్ చేస్తుందో అది ఒక వర్గానికి ఉన్నందుక సార్ అని మీకు అనిపిస్తుందా? దిస్ మైట్ బి అ బిట్ కాంట్రవర్షియల్, కానీ అడుగుతున్నాను. యూ మే చూస్ నాట్ టు ఆన్సర్ ఆల్సో. ఎందుకు ఆన్సర్ చేయము? ఇట్ ఈస్ క్వైట్ అన్ ఆబ్వియస్ థింగ్. మనము నేమ్స్ తీసుకుంటలేము, కానీ నేమ్స్ తీసుకోవాల్సి వస్తే తీసుకుందాము. ఐ విల్ సే
Prime Minister Narendra Modi should have expressed condolences on the demise of Ayatollah Khamenei. షుడ్ హ్యావ్ అనేసి నేను చాలా ఫర్మ్గా చెప్తున్నాను. అండ్ ఇక్కడ నేను నేమ్స్ వాడుతున్నాను కానీ యాక్చువల్లీ ద వర్డ్స్ దట్ ఐ వాంట్ టు యూజ్ ఇస్ ఇండియా షుడ్ హ్యావ్ కండోల్డ్ ద డెత్ ఆఫ్ కామేని బికాస్ ఇండియా యాజ్ అ నేషన్ మనం అప్పుడు వచ్చిన వాళ్ళంగా 1948లో 47లో మనకు ఇండిపెండెన్స్ వచ్చింది కానీ బట్ వీ యాజ్ అ నేషన్ యాజ్ అ పీపుల్ వీ హ్యావ్ ఎగ్జిస్టెడ్ ఫర్ సెంచురీస్. మనకు ఆ రెస్పెక్ట్ ఉంది ఆ వరల్డ్లో. ఇప్పుడు కండోలెన్సెస్ ఎక్స్ప్రెస్ చేస్తే ఇజ్రాయెల్ కోపం వస్తుందా? ఏం రాదు. యుఎస్కు కోపం వస్తుందా? ఏం రాదు. ఎవరికేం కోపం రాదు. అరే ఇట్ ఈస్ ఎనీబడీస్ రైట్ టు ఎక్స్ప్రెస్ కండోలెన్సెస్. ఇన్ఫాక్ట్ ఇట్స్ మేనర్స్. యా బట్ అట్లీస్ట్ నిన్న వెళ్ళి వాళ్ళు సైన్ చేసినారు బుక్. దట్ ఈస్ అట్లీస్ట్ దట్ ఈస్ ఫైన్. నేను అదే ఇంకా కాలేదు కదా అని అనుకున్నాను. బట్ ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాలి, మనకు ఇండియన్ లీడర్షిప్, ఎనీ ఇండియన్ లీడర్షిప్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం వాళ్ళకి తెలుసు ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలనేసి, ఎందుకు అట్లా బిహేవ్ చేయాలని కూడా తెలుసు. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటే ఒకటి తప్పు ఒకటి కరెక్ట్ అన్నట్టు కాదు. బట్ ఇండియన్ లీడర్షిప్ హ్యాస్ ఆల్వేస్ రిజన్ టు ది అకేషన్ అండ్ ఏం చేయాలనో అది చేసిండ్రు. న్యూక్లియర్ పవర్ అనుకున్నాం మనము, ఇండియా బికేమ్ అ న్యూక్లియర్ పవర్. ఇందిరాగాంధీ టుక్ దట్ ఇనిషియేటివ్, మనం తప్పకుండా న్యూక్లియర్ పవర్ కావాలనేసి చూపెట్టుకున్నాం వరల్డ్కి మేము చేయగలుగుతాం అనేసి. వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయిండు, డిఫరెంట్ పార్టీ. అది పోఖ్రానే ఇది పోఖ్రానే, అది పోఖ్రాన్ 1 ఇది పోఖ్రాన్ 2. సో ఇక్కడ డెమాన్స్ట్రేట్ ఏం చేసుకున్నామంటే మనం వీ క్యాన్ ప్రొడ్యూస్ అ వెపన్ అనేసి. డిఫరెంట్ పార్టీస్ బట్ ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్. ఇండియన్ లీడర్షిప్ మన దగ్గర అంత గొప్ప లీడర్షిప్ ఉన్నది. సో దే నో వాట్ టు డూ, వెన్ టు డూ. నువ్వు అంటుండొచ్చు నువ్వు ఇంతకుముందు ఒక మాట అన్నావు ఇప్పుడు ఇంకొక మాట అంటున్నావు అనేసి. అది కరెక్టే, నేను చెప్పేది ఇది కరెక్టే. ఎందుకంటే మనం ఒక పర్స్పెక్టివ్లో చూడాలి, మనం ఒక పర్స్పెక్టివ్లో చూడాలా. అండ్ మనది ఇది ఫ్రీ ఫేర్ అండ్ ఫ్రాంక్ డిస్కషన్ మనం చేసుకుంటున్నాము. అండ్ కొద్దిగా నాకు అర్థమైంది నేను చెప్తున్నాను, నీకు అర్థమైంది నువ్వు చెప్పినావు. వ్యూవర్స్కి, ఆడియన్స్కి, జనరల్ పబ్లిక్ అర్థమయ్యేది వాళ్ళు చాలా డిఫరెంట్ వేస్గా ఇంటర్ప్రిట్ చేసుకోవచ్చు. బట్ అందరికీ మనకు ఒక ఒపీనియన్ అంటూ ఉన్నది. సార్ 38 సంవత్సరాల జర్నలిజం ఎక్స్పీరియన్స్లో అందులో ప్రిసైజ్గా డిఫెన్స్ని కవర్ చేసిన మీరు ఎన్నో యుద్ధాలు, దానికి సంబంధించిన మార్పులు అవన్నీ చూసుండొచ్చు. మరి కవర్ చేశారు కాబట్టి మీరు ఓన్లీ ఇండియానే కాకుండా గ్లోబల్ లెవెల్లో చాలా చూసుండొచ్చు. ఇప్పుడు అసలు నేను అసలు ఇది ఎందుకు స్టార్ట్ అయింది అని మిమ్మల్ని అడిగితే అసలు ఇది అవసరమా అని చెప్పేసి మీరు నాకు చెప్పారు. సో ఆ ప్రాసెస్లో మనకి ఇంకా చాలా విషయాలు తెలుస్తున్నాయి. ఇప్పుడు మీరు అనలైజ్ చేసిన ప్రకారం ఈ యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? ఎందుకంటే ఇప్పుడు ఎవరి పవర్ ఎంతో మీకు ఇంకా క్లియర్గా తెలుసు. ఎవరి దగ్గర సపోర్ట్ వస్తున్న వాళ్ళకి దగ్గర ఒక పవర్ ఉంటుంది, సపోర్ట్ లేని వాళ్ళ దగ్గర ఒక పవర్ ఉంటుంది. బట్ మొత్తానికి ఎమోషనల్గా ఫైట్ చేసే వాళ్ళకి ఒక రకమైన పవర్ ఉంటుంది, స్ట్రాటజికల్గా యాక్సిడెంటల్గా ఫైట్ చేసే వాళ్ళకి ఒక రకమైన పవర్ ఉంటుంది. సో మీ 38 years ఆఫ్ ఎక్స్పర్టీస్తో ఇది ఇంకా ఎన్ని డేస్ కొనసాగే అవకాశం ఉంది? ఎలాగో మనకేం ప్రాబ్లం లేదు, మన రిజర్వ్స్ ఉన్నాయి, మన ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి, మన స్టాక్ ఎక్స్చేంజ్, మన స్టాక్ మార్కెట్, అవి మనం సేఫ్గానే ఉన్నాం. అసలు ఇది అవసరమా అనే క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ అనవసరమైన అనే క్వశ్చన్ దగ్గర ఇది ఇంకా ఎన్ని డేస్, ఒక 2 days 3 days ఎన్ని డేస్ వచ్చే అవకాశం ఉంది? నీకు లాస్ట్ టైం ఏం జరిగింది, మన ఇండియా వెంట్ అండ్ హిట్ ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్లోకి వెళ్ళిపోయి కొట్టేసి వచ్చింది, టెర్రరిస్ట్ క్యాంప్స్ని డిస్ట్రాయ్ చేసి వచ్చింది. మనం ఇమీడియట్లీ పాకిస్తాన్ రిటాలియేట్ చేసింది, కానీ మన దగ్గర టెర్రరిస్టులు లేరు. ఓకే, రిటాలియేషన్ అయింది కానీ అది రిస్ట్రిక్ట్ అయిపోయింది. ఇండియా ఏం చేయాలనో అది చేసింది, పాకిస్తాన్ ఎట్లా రెస్పాండ్ కావాలనో వాళ్ళు అయినరు. మనం దానికంటే ఎక్కువ ఇంకా కంటిన్యూ చేయలేదు, ఎందుకంటే మనకు అవసరం లేదు. అది మనకు అవసరం ఏముండే, ఆ టెర్రరిస్ట్ క్యాంప్స్ ఎక్కడ ఉండేనో అవి డిస్ట్రాయ్ చేయాలా, చేసినాము, అంతే మన పర్పస్. పాకిస్తాన్ బికాస్ అందరికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది, నువ్వు మా కంట్రీలోకి వచ్చేసి మమ్మల్ని డిస్ట్రాయ్ కొడతావా అనగానే నువ్వు రిటాలియేట్ అయినావు, ఓకే యు ఆర్ జస్టిఫైడ్ అనుకుందాం మనం. అది అక్కడ ఆగిపోయింది కదా, ఒక పర్పస్ సర్వ్ అయింది కదా. నేను ఇప్పుడు అడిగేది అదే, ఎవరి పర్పస్ ఏంటిది? ఇరాన్ విల్ కంటిన్యూ టు ఫైట్ until the last minute, and that last minute will never come. Okay, అర్థం ఏంటిది? అది వాళ్ళ సర్వైవల్ క్వశ్చన్. అది
వాళ్ళ ఉనికిని చాటుకోవడానికి ట్రై చేస్తున్నారు వాళ్ళు మొత్తానికి. వాళ్ళు ఏం చూపెట్టుకొని కాదు, వాళ్ళ సర్వైవలే ఇప్పుడు అక్కడ. మేము ఒక కంట్రీగా ఉన్నాము అండ్ వీ విల్ కంటిన్యూ యాజ్ అ కంట్రీ. దే విల్ హ్యావ్ టు ఫైట్ టు సర్వైవ్ అండ్ దే విల్ ఫైట్ టు సర్వైవ్ టిల్ ది లాస్ట్ మినిట్, ఆఖరి క్షణం వరకు పోరాడుతూనే ఉంటారు వాళ్ళు. అవును, ఆఖరి క్షణం అనేది రాదు, ఎందుకంటే ఇంకా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయనీకి. అదే సో ఆఖరి క్షణం ఏదో ఈ రోజు వచ్చేస్తే అయిపోతుంది కదా. వాళ్ళే లేకపోతే ఈ పాటికల యుద్ధం ముగిసిపోయేది కూడా. సో వాళ్ళకున్నారు ఫ్రెండ్స్, ఇటు దిక్కున్నారు ఫ్రెండ్స్. సో ఇది కూడా ఓపెన్ అండ్ క్వశ్చన్ అనమాట, ఇది ఎప్పుడు అవుతుందో అనేది. బట్ చూడాలి, పరిణామాల ప్రకారం చూడాలి అంతే. ఏం చూసేది ఉంది, ఆపేసేయాల నువ్వు. ఐ డోంట్ థింక్ ఇప్పుడు ట్రంప్ మీద కూడా ప్రెషర్ వస్తుంది. ఓకే, లాస్ట్ టైం కూడా అదే ప్రశ్న ఉండే, జూన్లో నీకు వార్ అయినప్పుడు కంటిన్యూ అవుతా ఉన్నది. అటు ఇరాన్ ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తున్నారు, ఇజ్రాయెల్ ఇస్ కంటిన్యూయింగ్ టు టార్గెట్ ఇరాన్. ఒక దినం సడన్లీ ట్రంప్ ఏమన్నాడు, ఇక చాలు బంద్ చేయండి అన్నాడు సడన్లీ. అయినా కానీ మళ్ళీ ఇజ్రాయెల్ ఇట్ కంటిన్యూ టు హిట్. అప్పుడు ఆయనకు కూడా కోపం వచ్చింది, అంటే సడన్లీ హీ మే డిసైడ్ ఇది వద్దు అనేసి. సో అది కూడా ఇప్పుడు కూడా కావచ్చు, కానీ దానికి మొన్న ఆన్సర్ ఇచ్చిండు ఆయన. అందరు అనుకుంటుండొచ్చు నాకు బోరు కొట్టి ఆపేస్తా కానీ నాకు బోరు కొట్టదు అనేసి. ఇక్కడ బోర్ సమస్య కాదు ఇది, ఎంతమంది ఎఫెక్ట్ అవుతున్నారు వరల్డ్లో, అండ్ అవసరమా, ఇంత అవసరమా? సార్ యుద్ధం నుంచి కొంచెం సైడ్కి వద్దాం సార్. యుద్ధం ప్రజెంట్ జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో కొంచెం పక్కకు వచ్చి, అంటే మనం ఎఫెక్ట్ అవ్వట్లేదు కాబట్టి, మనం ఆన్ ది ఫన్ సైడ్ ఉన్నాం కాబట్టి మనం మీమ్స్ చూసుకుంటూ హ్యాపీగా ఉన్నాం సార్. నేను చూస్తున్న ఎక్కువ మీమ్స్ కిమ్ జాంగ్ ఉన్ గురించి అనమాట. నేను ఇప్పుడు యుద్ధంలోకి ఎంటర్ అవ్వాలి, అసలు అది అతని అంతర్గతమో కాదో తెలీదు, కానీ ఓపెన్ చేస్తే అసలు రెండు న్యూస్ గురించి, దానికి సంబంధించిన వార్ గురించి ఉంటే, మూడోది కిమ్ జాంగ్ ఉన్ గురించే ఉంది సార్. ఆయన మీద వస్తున్న మీమ్స్ నాకు తెలిసి ఈజీగా నేను ఒక 60-70 మీమ్స్ చూస్తుంటా. నేను ఇప్పుడు యుద్ధంలోకి ఎంటర్ అవ్వాలి, నేను అవుతాను, మీరు యుద్ధం చేసుకోవడం వల్ల ఆ డస్ట్ మా దగ్గర వచ్చి పడుతుంది, మా వాటర్ పొల్యూట్ అవుతుంది, నేను వస్తాను. అది కాకుండా ఒక స్టేట్మెంట్ కూడా తను రీసెంట్లీ ఇచ్చినట్టున్నాడు, మా వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళు సేఫ్గా రావాలి, వాళ్ళలో ఒక్కరికి ఏమైనా జరిగినా, ఇందాక మీరు అన్నారు యుఎస్లో ఫైట్ చేస్తున్న వాళ్ళు ఒక 4-6 చనిపోయారు అని చెప్పేసి. సో మా వాళ్ళకి ఒక్కరికి ఏమన్నా అయినా నేను దిగుతాను అన్నట్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడని చెప్పేసి అంటున్నారు. అసలు ఎందుకు సార్ కిమ్ జాంగ్ ఉన్ని భయపడుతూనే ఒక కామెడీ పీస్లో ఎందుకు చూస్తుంటారు జనాలు? అసలు అతని మీద మనం అతన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? అది వాళ్ళ హిస్టరీలోకి పోవాల్సి వస్తుంది మనము. కొంచెం వెళ్దాం సార్. కొరియాను ప్రతి వరల్డ్లో జరిగింది ఇదే. ఏదైనా కంట్రీలో గొడవ అయిందంటే ఆ కంట్రీని వంచుకుంటారు 2 డిఫరెంట్ పవర్స్. నార్త్ కొరియాను రష్యా సపోర్ట్, సౌత్ కొరియా యుఎస్ సపోర్ట్. ఓకే, సో ఈ ప్రాక్సీలే. ఇప్పుడు నార్త్ కొరియా అయినా పాపం గమ్మునే ఉన్నాడు, గమ్మున ఉండని రాదు మహేష్, నువ్వు ఆయన ఎందుకు రెచ్చగొడుతున్నావు? ఆయన లోకంలో ఆయన ఉన్నాడు, ఆయన ఏమంటలేడు, ఆయన ఏమనందే మంచిది, అసలు గమ్మునున్నాడు. నువ్వు చెప్పినట్టు నేను కూడా మీమ్స్ చూస్తున్నా కానీ దే ఆర్ డెఫినెట్లీ ఫన్. బట్ I have also done a course from Stanford University on nuclear war. Why? A word would I use చేయొద్దు countries అనేసి. It's very dangerous. హిరోషిమా, నాగసాకి, ఒక ఫుకుషిమా, ఇవన్నీ ఇట్స్ వెరీ డేంజరస్. ఇప్పుడు ఎంత లూజ్ గా వాడుతున్నాం మనము న్యూక్లియర్ వార్ అనేసి. సో అందుకొరకే నేను కిమ్ గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు when I see it, అసలు అతన్ని ఏమన్నది, గమ్మున ఉండాలంతే. ఆయనకు కూడా అండ్ రియలీ కొంచెం అప్రిషియేట్ కూడా చేయాలి మనం ఆయనను. ఎక్కడ ఏమంటలేడు ఆయన పని చేసుకుంటాడు. ఆ కంట్రీలో ఏం జరుగుతున్నది అన్నది ద వరల్డ్ నోస్. బట్ ఈ టైంలో ఆయన ఈజ్ నాట్ కమింగ్ ఇన్ టు ద పిక్చర్. ఇట్ ఈస్ గుడ్ అండ్ ఇర్రెలవెంట్ ఆల్సో. సార్ కాయిన్కి ఇటు సైడ్ ఆయన మీద మీమ్స్ వేస్తున్నా కూడా ఆ మీమ్స్కి న్యూక్లియస్ ఏందని చూస్తే ఈజ్ అ వెరీ డేంజరస్ పర్సన్ అన్న ఉద్దేశంతోనే కదా సార్ కాయిన్కి అటువైపు అతను. సరే ఏమైనా ఇన్సిడెంట్స్ ఉన్నాయా? వై ఈజ్ ఈ లైక్ ట్రీటెడ్ యాజ్ సో డేంజరస్ అండ్ సో లీతల్ పర్సన్ అన్నట్టుగా? ఎందుకంటే ఆ లీతల్ మెథడ్స్ యూజ్ చేసినాడు కాబట్టి. ఎవరి మీద సార్? వాళ్ళ ఓన్ రిలేటివ్ మీద, ఒక ఆయన మీద యూజ్ చేసినాడు. ఓకే, ఇది మీకు కొంచెము టేక్ టైమ్ టు రీడ్ అబౌట్ ఇట్. ఆయనకు ఎవరైతే కొద్దిగా కాంపిటీషన్ ప్రాబబ్లీ హీ విల్
లైక్ టు హ్యావ్ పవర్ అనుకున్న అతన్ని చాలా స్ట్రేంజ్ సర్కమ్స్టెన్సెస్లలో చంపేసినారు. వెరీ ఇంట్రెస్టింగ్ కేస్ అది. నేను ఇప్పుడు చెప్పాను కానీ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ టైమ్, బట్ డ్రామాటిక్ హౌ కిమ్ కిల్డ్ హిజ్ ఎనిమీస్ అనేది టైం ఉంటే చదువు. వేరే కంట్రీస్ పైన ఎప్పుడైనా దండెత్తిండే సార్ ఆయన? మాట్లాడుతుంటాడు కానీ ఏం లేదు, బయటికి రాడు కదా. ఓకే, ఆ దేశంలోకి వెళ్ళి బయటికే రాడు. ఆయన ప్లేనే ఎక్కడు, ఓకే, ట్రైన్ ఎక్కుతాడు, అటు చైనా పోతాడు, లేకపోతే ఎవరన్నా రావాలంటే ఆయన దగ్గర రావాలా. సో ఆయనకున్న చాలా చాలా ప్రైవేట్గా ఉంటాడు కదా సార్ అసలు ఆయన. ఆ కంట్రీయే ప్రైవేట్ కంట్రీ కదా. చాలా విషయాలు కూడా విన్నాను సార్, అక్కడ ఉండే పౌరులకు కూడా ఆయన ఏ హెయిర్ కట్ పెట్టుకుంటాడో వాళ్ళు కూడా అదే హెయిర్ కట్ పెట్టుకోవాలి. సిటీలో ఎంటైర్ కంట్రీలో 3-4 ఛానల్స్ నడుస్తాయి. అండ్ ప్రతి ఇంట్లో కిమ్ జాంగ్ ఉన్ యాన్సెస్టర్స్ వాళ్ళ ఫాదర్స్, 4 ఫాదర్స్ వాళ్ళ ఫోటోలు కంపల్సరీ ఉండాలి. అండ్ బై ఎనీ ఛాన్స్ వాళ్ళు బయటికి వెళ్తూ యాక్సిడెంట్ అయితే, ఆ యాక్సిడెంట్ అయిన ప్రాసెస్లో లేకపోతే వాళ్ళ కార్లు కాలిపోతే ఆ కార్లలో వీళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోటోలు ఉండకూడదు, చాలా పర్సనల్గా తీసుకుంటాడు అని చెప్పేసి. అంటే బయట తిరిగే మనిషి గురించి ఒక అంచనా వస్తుంది సార్ మనకి. ఈయన ఇది చేస్తాడు, ఇలాంటి బట్టలు వేసుకుంటాడు, ఈ తిండి తింటాడు, ఇలా మాట్లాడతాడు, ఆనందం వస్తే నవ్వుతాడు, బాధ వస్తే ఏడుస్తాడు. కానీ ఏమీ తెలియని మనిషి గురించి మనం ఎప్పుడు ఒక మిస్టరీ లాగానే చూస్తాం కదా సార్. సో దానికి ఫస్ట్ సినానిమ్లుగా తీసుకుంటే కిమ్ జాంగ్ ఉండేమో అనిపిస్తుంది. అవును, చాలా మిస్టీరియస్ కంట్రీ కూడా. అక్కడ పౌరులు ఎలా బతుకుతుంటారు సార్? మరి డిప్రెషన్లో ఉండరా? నాకు తెలియదు, నేను పోలేదు అక్కడికి. నాకు నిజంగా పోవాలని ఉన్నది, కానీ అట్లా పోవడం కూడా అంత ఈజీ ఏం కాదు. there is a desire. నాకు ఐఎమ్ వెరీ క్యూరియస్ అబౌట్ దట్ కంట్రీ. ఏం తెలిసినా కానీ మనము టీవీలని చూస్తుంటాం కదా, వాళ్ళు అలౌ చేసిన విజువల్సే బయటకు వస్తుంటాయి కాబట్టి అంతే తెలుసు. కొంతమంది దొంగతనంగా విజువల్స్ బయట పెడితే అందులో ఏం కనబడుతుంది, అది స్ట్రీట్ కనబడుతుంది, ఇంకేముంది అక్కడ. అక్కడ ఇంటర్నెట్ కూడా యాక్సెస్ ఉండదు, సోషల్ మీడియా కూడా ఉండదు అని చెప్పేసి నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది సార్. ఎందుకంటే అవును, కానీ ఇప్పుడు ఆయన ఎందుకు మధ్యలో తెస్తున్నావు నువ్వు మహేష్? పోనీరా, అది కొంచెం ఇద్దరు నుంచి పక్కకు వచ్చావన్నాను కదా సార్, అందుకే ఆయన మీద వస్తున్న మీమ్స్ గురించి కొంచెం లైట్ హార్టెడ్ గా ఉంటుంది అని చెప్పేసి. అవునవును, కాంట్రాస్ట్ గా సౌత్ కొరియా చాలా దీనికి చాలా కాంట్రాస్ట్ గా ఉంటది కదా సార్. అక్కడ బీటీఎస్ ఆర్మీ ఉంటది, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఉంటది, వాళ్ళకి అన్నీ ఉంటాయి, అసలు మ్యూజిక్ ఉంటాయి, షోస్ ఉంటాయి, కేపాప్ షోస్ ఉంటాయి, చాలా ఉంటాయి. అండ్ సమ్ టైమ్స్ సమ్ గుడ్ థింగ్స్ హ్యాపెన్ ఆల్సో. కిమ్ అలౌ చేస్తాడు అది. ఆయన కంట్రీలో ఉన్న వాళ్ళు, వీళ్ళ కంట్రీలో ఉన్న వాళ్ళు, సౌత్ కొరియన్స్, సమ్ టైమ్స్ దే కమ్ అండ్ మీట్ అట్ ద బార్డర్. మన ఇండియా పాకిస్తాన్ బార్డర్ లో అట్లా కలుసుకుంటుంటారు. చాలా రోజులైంది మళ్ళీ అది అలౌ చేసి, కానీ బట్ దట్ ఆల్సో ఈజ్ అలౌడ్ బికాస్ బోత్ ఆర్ సేమ్ కంట్రీ. భలే అన్నారు సార్. ఇప్పుడు ఆయన ఎందుకు మధ్యలో, ఆయన సైలెంట్ గా ఉన్నప్పుడు ఆయన గురించి మనం ఎందుకు? నిజమే కదా సార్. ఇన్ఫాక్ట్ నాకు అదే అనిపించింది, ఆయన పని చేసుకుంటున్నప్పుడు సంబంధం లేని వాళ్ళని తీసుకొచ్చి వారి గురించి. ఇప్పటికే సంబంధం లేని వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయినారు, సఫర్ అవుతున్నారు. ముఖ్యంగా ఇరాన్, మన ముస్లిం కంట్రీస్ ఏవైతే ఇంతకు మీరు చెప్పారో, లెబనాన్, ఆల్ దీస్ కంట్రీస్ కదా, ఆల్ దీస్ కంట్రీస్. అండ్ ఖాళీ వీళ్ళకే అవుతుంది అనుకోదు, స్లోలీ అండ్ స్టడీలీ ది ఎంటైర్ వరల్డ్ విల్ బి ఇన్వాల్వ్డ్ అండ్ అందరు ఎఫెక్ట్ అవుతారు. అవసరం లేదు, నువ్వు అనుకుంటుండొచ్చు నువ్వు ఇక్కడ కూర్చొని అవసరం లేదు అనుకుంటే వాళ్ళు వినేసి ఆపేస్తారా అనేసి అనుకుంటున్నావా? అట్లేం అనుకోవట్లేదు సార్. కాకపోతే ఒక అనాలిసిస్ అయితే ఉంటే బాగుంటది కదా. ఎందుకు మాట్లాడుకోవద్దా కూడా అనే దానికి సంబంధించి ఒక స్టాండ్ ఉండాలని చెప్పేసి అంతే. ఎందుకు అవుతుందో తెలుసు, ఏమేం అబ్జెక్టివ్స్ రీచ్ అవుతున్నాయో తెలుసు, ఇప్పుడు ఏం అబ్జెక్టివ్స్ లేవని కూడా తెలుసు. ఇప్పుడు ఎప్పుడు ఆగుతుందో తెలియాలి, ఇప్పుడు అంతే. ఆపమని మనం చెప్దాం. ఇప్పుడు మనకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి చెప్తారంటారు సార్. లైక్ మీరు అసలు ఇన్వాల్వ్ అవ్వలేదు, మీకు ఎందుకు ఇప్పుడు అవన్నీ అని మళ్ళీ రెస్పాన్సిబిలిటీ ఉన్నదంటే నేను అనుకుంటున్నాను నాకున్నది అనేసి. నాకున్నదని నేను ఎందుకు అనుకుంటున్నా అంటే నువ్వు నన్ను పిలిచినావు మాట్లాడమనేసి. యాజ్ అ నేషన్ మనం చెప్తే మనం అంటే వాళ్ళు వింటారో లేదో సెకండరీ సార్. ఇందాక మనం కాండోలెన్సెస్ ఇచ్చినట్టు లే అది చెప్పలేము. యాజ్ అ నేషన్ మనం చెప్పలేము, అది మనము వాళ్ళిద్దరి ఇంటర్నల్ మ్యాటర్ అనుకోవాలి మనం. సో దట్ ఈస్ వాట్ అక్కడనే మనం ఇండియాని అప్రిషియేట్ చేయాలి. ఇండియా నోస్ వెన్ టు టాక్, వెన్ నాట్ టు టాక్. కాబట్టి ఇండియా కెనాట్ సే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ యూ షుడ్ స్టాప్ వార్ అని ఇండియా చెప్పలేదు, చెప్పకూడదు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరికి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మీరు సార్ట్ అవుట్ చేసుకోండి. బట్ ఇండియా వాంట్స్
సివిలియన్స్ కి ఏం కావద్దు అవ్వకూడదు. అండ్ వీ వాంట్ పీస్ అని ఇలాంటి స్టేట్మెంట్స్ ఇండియా ఇచ్చింది. హ్యూమానిటేరియన్ యా ఇస్తూనే ఉన్నది. ఇన్ఫాక్ట్ ఏ మనిషికి కూడా యుద్ధంలో గాయపడాలని ఇబ్బంది పడాలని ఎవరికి ఉండదు కాబట్టి ఎస్ మనము వద్దు ఇదంతా ఎందుకు అని మనం కూడా అదే కోరుకుంటాం. మీరన్నా అదే కోరుకుంటారు. అండ్ మోర్ ఓవర్ మీరు డిఫెన్స్లో ఇన్ని సంవత్సరాలుగా చూసి మీరు నాట్ జస్ట్ ఈ ఎఫెక్టే కాదు, దీని నుంచి వచ్చిన నష్టం కూడా, ఆర్థిక నష్టం అండ్ ఒక దేశాలు ఎలా కుదేలవడం కూడా చూసుంటారు. సో ఆబ్వియస్లీ ఎండ్ ఆఫ్ ది డే అండ్ ఇప్పుడు మనం చూస్తున్న వెపన్స్ ఇంకొక స్టేజ్కి పోయిందా అంటే ఇంకా చాలా సీరియస్ వెపన్స్ యూజ్ చేస్తారు మహేష్. లెట్స్ సే మన ఇండియన్ డిఫెన్స్ ఉందనుకోని మనం కొన్ని అనౌన్స్మెంట్స్ చేస్తాం, మన దగ్గర ఇది ఉన్నది ఇంతవరకు పోగలుగుతుంది అనేసి. కానీ దాని కెపాసిటీ అంతే ఉన్నదనేసి యూ షుడ్ నాట్ అజ్యూమ్. ఎంత చెప్తారో దానికంటే ఎక్కువ చెప్పరు. ఆల్ రైట్. సో ఇప్పుడు యూజ్ ఎంత చేస్తున్నారో వీళ్ళు వెపన్స్ దీనికంటే ఎక్కువ ఉంటుంది వీళ్ళ దగ్గర. సో అంత దూరం పోకూడదు. మొత్తం అన్ని ఎగ్జిబిట్ చేసి మా దగ్గర ఇంత ఉంది మొత్తం వాడేస్తాం ఎవరు చెప్పరు. మెల్లిగా స్ట్రాటజికల్గా కొంచెం బట్ అండ్ అది బయటికి రావడం కూడా మంచిది కాదు, ఎందుకంటే దాని నుంచి వచ్చే నష్టం ఎక్కువ ఉంటుంది. ఆబ్జెక్టివ్ ఏం లేదు ఇక్కడ నేను చూస్తున్నంత మటుకు. దెర్ ఇస్ నో ఆబ్జెక్టివ్. నువ్వు ఇజ్రాయెల్ యూ హ్యావ్ డిస్ట్రాయిడ్ ఇరాన్స్ న్యూక్లియర్ కేపబిలిటీస్ ఆర్ బిల్డింగ్ కేపబిలిటీస్ అని జూన్లోనే అనౌన్స్ చేసిండ్రు. అమెరికా కూడా అనౌన్స్ చేసింది. మళ్ళీ మీరు బిల్డ్ చేస్తుంటే మళ్ళీ డిస్ట్రాయ్ చేస్తామంటే సరే మళ్ళీ డిస్ట్రాయ్ చేస్తారంటే దట్ ఈస్ వాట్ ఈస్ లెఫ్ట్ టు దెమ్. కానీ ఇప్పుడు ఏంటిది ఇట్లనే కంటిన్యూ కావాలన్నా? సో మనము ఎందుకు అవుతుందని కనుక్కున్నామంటే మాట్లాడుకున్నాము. వీళ్ళ రిలేషన్షిప్ ఎట్లుండే అనేసి మాట్లాడుకున్నాము. ఇండియా రెస్పాన్స్ ఏమైంది అనుకున్నాము. సంబంధం లేని వాళ్ళందరూ ఎట్లా సఫర్ అవుతున్నారు అనేసి మాట్లాడుకున్నాము. బట్ అట్ ద సేమ్ టైం ఇది కంటిన్యూ కాకూడదని కూడా మనం తప్పకుండా మాట్లాడుకోవాలి. నువ్వు చెప్పినంత మాత్రాన ఆగిపోతుందా అనేసి నువ్వు నన్ను అడగొచ్చు. అట్లా అనుకుంటే మాట్లాడుకోవాలి. ఎస్ మనము వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్వ్స్ మహేష్. అండ్ మనం చెప్పినంత మాత్రాన వాళ్ళు వింటారా వినరని పక్కన పెడితే యుద్ధం అనేది ఎవరికైనా సరే ఎప్పుడైనా జరగచ్చు. సో ఈ వీడియో చూస్తున్న ఏ పౌరుడి కన్నా సరే అంటే ప్రతి సిటిజన్ కూడా నా వల్లే యుద్ధం జరుగుతుంది, నేనేమైనా దానికి కారణమవుతానా అనే ఉద్దేశంతో ఆలోచించాడు. కానీ బట్ అది కనుక జరిగితే నేనెంత ఎఫెక్ట్ అవుతానని వాడికి తెలుస్తుంది కాబట్టి ఆ బేసిస్ పైన కొంచెం రెస్పాన్సిబుల్గా ఉంటాడు. అండ్ మోర్ ఓవర్ జియో పాలిటిక్స్ లెవెల్లో అండ్ వరల్డ్ లెవెల్లో ఏం జరుగుతుంది అనేది ఒక ఐడియా వస్తుందని మాట్లాడుకుంటున్నాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మనం ఇండియా ఇన్వాల్వ్ కాలేదు కదా అనేసి మన ఇండియన్ స్టూడెంట్స్ చాలా మంది యుక్రెయిన్కి పోయి చదువుకుంటుండే. రష్యా అటాక్ చేసినప్పుడు వన్ స్టూడెంట్ ఒక దగ్గరికి వెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్ళి పరిగెత్తుకుంటూ పోతున్నాడు తప్పించుకోనికి. అది వచ్చేసి ఆయన మీదనే పడిపోయింది, ఆయన చనిపోయిండు. సో ఇండియన్ స్టూడెంట్ చనిపోయిందా? సో ఇక్కడ నేషన్స్ అనేసి చూడాల్సిన అవసరం ఏం లేదు. ఇట్ ఈస్ పీపుల్ who will die. As I mentioned, మన సీఫేరర్స్ అక్కడ చనిపోయినరు. గ్రేట్ స్టేట్మెంట్. ఇట్స్ నాట్ అబౌట్ నేషన్, ఇట్స్ అబౌట్ పీపుల్. అది ఎవరన్నా ఉండొచ్చు. అంటే చనిపోక ముందు చనిపోయిన తర్వాత వాళ్ళ ఐడెంటిటీని తెలుసుకుంటే అప్పుడు బాధపడడం కన్నా సరే దానికన్నా ముందే వాళ్ళని ఒక సేఫ్ జోన్లకి తీసుకురావడం అనేది గ్రేట్ స్టేట్మెంట్ సార్. ఈ ఎంటైర్ వీడియో నేను సమప్ చేయాలంటే ఈ స్టేట్మెంట్తోనే నేను సమప్ చేస్తాను. ఇట్స్ నాట్ అబౌట్ నేషన్స్, ఇట్స్ అబౌట్ పీపుల్. అది ఎవరు సఫర్ అవ్వదు. నేను చాలా పర్సనల్ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేసినాను మహేష్. కొన్ని యాక్సెప్టబుల్ ఉంటాయి, కొన్ని యాక్సెప్టబుల్ ఉండేమో కానీ బట్ ఓవరాల్ దట్ ఈస్ మై వ్యూ. మాకు అదే కావాలి సార్. అసలు మాకు మీ వ్యూ కావాలనే మిమ్మల్ని ఈరోజు అన్ని చెప్పినాను. సో దట్ ఐ ఆల్సో హ్యావ్ టు బి అండర్స్టూడ్. అంటే నేనేమన్నా మాట్లాడినట్టే అది ఒక కాంటెక్స్ట్లో అర్థం చేసుకొని దాన్ని ఇంటర్ప్రిట్ చేసుకోవాలి. కానీ అండ్ వీ మీన్ గుడ్ టు ఎవ్రీ వన్. బాగుంది సార్. నాకు ఇవాళ వార్ గురించి ఇంకొక పర్స్పెక్టివ్ అర్థమైంది. నాకు తెలిసి ఈ వీడియో చూస్తున్న హిట్ టీవీ ప్రేక్షకులు కూడా అర్థమైందని అనుకుంటాను. ఎందుకంటే వార్ అప్డేట్స్ ఇస్తూ వచ్చాము ఇన్ని రోజులు. బట్ యాక్చువల్లీ ఇవాళ జరిగిన డిస్కషన్తో ఎందుకు జరుగుతుంది, అసలు ఇది అవసరమా, ఇది చాలా పెద్ద ప్రశ్న. అసలు ఇది అవసరమా, ఒకవేళ కొనసాగితే ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎందుకు కొనసాగాలి, అసలు కొనసాగాల్సిన అవసరం లేదు అనే క్లారిటీ వాళ్ళు వచ్చింది. ఐ హోప్ మీకు ఈ వీడియోతో చాలా విషయాలు అర్థమయ్యాను అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ సార్ నాకు ఈరోజు ఈ పర్స్పెక్టివ్ మీ నుంచి తీసుకోవడం చాలా 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 హ్యాపీగా ఉంది సార్. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. సారీ మధ్యలో కిమ్ జాంగ్ ఉన్ని తీసుకొచ్చినందుకు. ఐ జస్ట్ వాంటెడ్ టు కీప్ దిస్ కన్వర్సేషన్ కొంచెం లైట్ హార్టెడ్గా అతని గురించి మాట్లాడడానికి. నాట్ ఫర్ మా తమ్నెయిల్ కోసమో, నేను తమ్నెయిల్ సెంటర్కి ఏది మాట్లాడను బేసికలీ. సో తమ్నెయిల్స్ కోసమో లేకపోతే ఇంకేదో అక్కడ ఆ తమ్నెయిల్లో అతను ఫోటో పెట్టడానికి ఏం కారణం ఏదైనా మాట్లాడారని చెప్పడానికి అయితే కాదు. జస్ట్ వాంటెడ్ టు కీప్ ఇట్ వెరీ లైట్ హార్టెడ్.
అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ మా స్టూడియోకి వచ్చి మాకు దీని గురించి చెప్పినందుకు. థ్యాంక్ And యూ మహేష్. నాకు ఓవరాల్ స్టేట్మెంట్ నాకు చాలా నచ్చింది సార్. ఇట్స్ నాట్ అబౌట్ నేషన్, ఇట్స్ అబౌట్ పీపుల్. ఎందుకంటే బార్డర్స్ దూరమైనంత మాత్రాన అవతల ఉన్నది కూడా మనిషే, యువతలు ఉన్నది కూడా మనిషే. అండ్ యుద్ధం అందరికీ యుద్ధమే, అండ్ దాని ప్రభావం అందరి మీద ఒకేలా పడుతుంది. సో ఆ స్టేట్మెంట్ ఇచ్చినందుకైనా సరే నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను. మహేష్ థ్యాంక్ యూ. మీరు అంత ఇంట్రెస్ట్ తీసుకుని నన్ను పిలిచినారు అండ్ నన్ను ట్రస్ట్ చేసినారు అండ్ నన్ను ఆ డిస్కషన్లో లీడ్ చేసినారు. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిట్ టీవీ ఆడియన్స్ అండ్ వ్యూవర్స్ ఆల్సో. మీరు ఇది వాచ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. మీరు నేను చెప్పిన దానికి మీ ఒపీనియన్ ఏముందో కూడా అది ఎక్స్ప్రెస్ చేయండి, ఎందుకంటే ఈ డిస్కషన్ అనేది కంటిన్యూ కావాలా. థ్యాంక్ యూ మహేష్. థ్యాంక్ యూ సో మచ్ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.